Why fertility? When I was a child, National Geography channel lo I used to just admire animals giving birth. ఓకే, ఈ ఉమెన్ రీప్రొడక్టివ్ సైకిల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? లైక్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది సైకిల్? అది అక్కడే ఒక రోజు పాటు వెయిట్ చేస్తుంది. వన్ డే స్పర్మ్ ఏమైనా వస్తుందా అనేసి ఫర్టిలైజ్ అవ్వడానికి. ఒకవేళ స్పర్మ్ రాలేదు, ఆ వన్ డే టైం అయిపోయింది అని అనుకుంటే దాన్ని మనం పీరియడ్స్ అంటాం. ఫిమేల్ వెజినాలోకి అట్ ఏ టైం లైక్ ఎన్ని స్పర్మ్స్ రిలీజ్ అవుతాయండి? ఈ 2 ml సెమెన్లో ప్రాబబ్లీ ఒక 100 to 200 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. అంటే 100 to 200 మిలియన్. ఆఫ్టర్ దట్ ఒక్క స్పర్మ్ లోపలికి వెళ్ళిపోగానే దట్ డోర్ ఇస్ షట్. ఇట్ వుడ్ నాట్ అలౌ మోర్ స్పర్మ్స్ ఇన్సైడ్. 2 eggs ఉంటాయి, అవును, 2 sperms ఉంటాయి. వీటిని ఫర్టిలైజ్ చేస్తే ట్విన్స్ వస్తాయంటారు, ట్విన్స్ వస్తారంటారు. ఎంతవరకు నిజం? 2 eggs 2 sperms. ఏం కారణాలు కావచ్చు దీనికి? ఏంటంటే మెయిన్గా యూజువల్గా ఉమెన్ సైకిల్లో పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏదండి? బెస్ట్ టైం అని మీరు అడిగితే పీపుల్ యూజువలీ కమ్ బ్యాక్ టు మీ సేయింగ్ దట్ ఓవులేషన్ డే ఒక్క రోజు మేము కలుసున్నాం మేడం కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని. దట్ ఈస్ నాట్ ద వే. అలా ట్రై చేస్తే పార్ట్నర్స్ లైక్ పోస్ట్ సెక్స్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ లెగ్ పొజిషన్ పైన ఉన్నట్లయితే పిల్లలు పుట్టేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చాలా మంది నమ్ముతుంటారు, ఫాలో అవుతుంటారు కూడా. సో ఎంతవరకు నిజమంటారు? దే ఆర్ ఆల్ అనెక్డోటల్ రిపోర్ట్స్. అండ్ ఏంటంటే లెగ్స్ అప్ అగేన్స్ట్ ద గ్రావిటీ. వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ అండి ప్రెగ్నెన్సీ అవ్వడానికి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? యు ఆస్క్ మీ ద కరెక్ట్ ఏజ్. బయోలాజికలీ ఫీమేల్స్ కి, కమింగ్ టు మేల్స్, పేషెంట్స్ వన్స్ దే బికమ్ ప్రెగ్నెంట్ అనమాట, వైఫ్స్ కి ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఆల్కహాల్ తీసుకోవద్దు అని. కానీ మెన్ తీసుకుంటారు ఆల్కహాల్. మా పని ఇంకా అయిపోయింది కదా అని చెప్పి మెన్ తీసుకుంటారు అనమాట ఆల్కహాల్. ఈ ఉమెన్ లో ఎక్కువ చూస్తే ఇప్పుడు ప్రాబ్లం లైక్ పీసీఓడి, పీసీఓఎస్ అంటారు. అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏంటి? ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి. పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్కి. సో ఈ రెండిట్లో మీరు నన్ను ఏది బాగా సివియర్ అని అడిగితే పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఫర్టిలిటీ కోసం? ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? సో ఏమి తీసుకోవచ్చు అంటే థైరాయిడ్ ఒకటి, డయాబెటిక్. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేస్తారు? ఈవెన్ ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళొచ్చు అంటే పొట్టలో ఉన్న బేబీ కూడా సైలెంట్గా చనిపోవచ్చు కూడా. చాలా మంది ఆల్మోస్ట్ కామన్ అయిపోయింది అందరూ తీసుకోవడం. సో దానికి ఏమైనా పర్మిసిబుల్ లిమిట్ ఏమైనా ఉంటుందా? లైక్ ఫర్టిలిటీ అంటే ఇంత తక్కువ తీసుకుంటే పర్లేదు, ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అని పర్లేదని లిమిట్ ఉంది కానీ. ఓకే, బట్ ది థింగ్ ఇస్ మీ దగ్గర చాలా మంది వస్తుంటారు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఇంకా రాదు అని, వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాలేదు అని ఎప్పుడు వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏజ్ ప్రకారంగా మనం తీసుకుంటే ఎక్కువ ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాం స్పర్మ్ కానీ లైక్ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ లైక్ పిండం, వీటన్నిటిని ఫ్రీజ్ చేసి పెడతారు అని చాలా మంది అంటుంటారు. లైక్ సో అసలు ఫ్రీజ్ చేయడం ఏంటి? ఈ ఫ్రీజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? ఏ టైంలో ఫ్రీజ్ చేయాలి? ఏ ఏజ్ లో వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవడం బెటర్? ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికి కెరియర్ హ్యాస్ బికమ్ నంబర్ 1 పొజిషన్ ఇన్ దర్ లైఫ్. ఇట్ ఈస్ లైక్ లైఫ్ అచీవ్మెంట్ అండ్ దే హ్యావ్ టు అచీవ్ దర్ డ్రీమ్స్ అన్నట్టు. ఈ ఏజ్ లో ఉన్న ఎగ్ క్వాలిటీ ఫ్యూచర్ లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అన్నప్పుడు ఉండదు. అందుకని న్యాచురల్ గా పుట్టే బేబీకి ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ తో పుట్టే బేబీకి అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? లైక్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా చేసి పుట్టారు ఈ బేబీ, వాళ్ళకి మొహం అంతా రెండు తప్పు. ఓకే, రెండు తప్పే. సో మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్ చేయడం వల్ల ఈ ఉమెన్ ఫర్టిలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? డైరెక్ట్ గా చూపించకపోవచ్చు, ఇండైరెక్ట్ గా ఐ వుడ్ సే డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే దీని
ద్వారా ఏంటంటే ఎనీథింగ్ యూ నీడ్ టు యూస్ ప్రొటెక్షన్. ఏజ్ పెరిగే కొద్దీ వీటి మీద ఏమన్నా లైక్ సపోజ్ 30s ఉండే ఎగ్స్ క్వాలిటీకి ఫ్యూచర్లో 40s రీచ్ అయితే ఎగ్ క్వాలిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో చాలా మంది సెలబ్రిటీస్ చూస్తే మీరు ప్రియాంక చోప్రా వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్మార్ట్గా సో మోర్ ఆఫ్ సెలబ్రిటీస్ ఎక్కువ మంది సరోగసి పద్ధతిలో పిల్లల్ని కంటుంటారు. సో ఈ సరోగసి అనేది ఎట్లా వర్క్ చేస్తుందండి? IVF ఆల్టర్నేట్ ఆప్షన్ సరోగసి? అట్లా కాదండి. ఇప్పుడు 2022 ముందర సరగసి లాస్ అనేవి ఏం లేవు ఇండియాలో. ఓకే. సో ఎవరైతే వాళ్ళకి పిల్లలు కన్నా ఇంట్రెస్ట్ లేదో ఆ పాయింట్ ఆఫ్ టైంలో, కానీ ఇప్పుడు లాస్ వచ్చేసేసి ఎవరికి సరగసి ఆప్ట్ చేయాలి దీనికి ఎలిజిబుల్. వాట్ యు థింక్ అబౌట్ డింక్ కపుల్స్ అని అంటుంటారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని? మీరు ఎలా చెప్తారు వాళ్ళకి? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళకి? ఐ వుడ్ కౌన్సిల్ దెమ్. ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి వస్తారు వాళ్ళని ఎవరు పట్టుకొస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్. ఓకే. టుడే యు ఆర్ థింకింగ్ దట్ యు డోంట్ వాంట్ కిడ్స్, బట్ ఇట్ మైట్ నాట్ బి యువర్ ఫ్యూచర్ డెసిషన్. ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బెస్ట్ ఫ్రూట్ ఇఫ్ యు ఆస్క్ మీ ఫర్టిలిటీగా. అండ్ IVF అనేది ఈజ్ ఎ గ్యారంటీడ్ ట్రీట్మెంట్. వీఆర్ నాట్ గాడ్స్. మీరు చెప్తే షాక్ అవుతారు. 35 years లోపల ఉన్న వాళ్ళకి IVF చేస్తే రైట్ ఏజ్ ఫర్ మెన్ గుడ్ స్పర్మ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పడానికి రైట్ ఏజ్ ఎంత? ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తుంటారు. ఎలాంటి మేజర్ ఛాలెంజెస్ మీరు చూస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి? So counseling such kind of couples is really difficult. Okay. And on the other way around, male stigma అనేది చాలా ఉంది. ఓన్లీ ఫీమేల్స్ ఒక్కళ్ళే ట్రీట్మెంట్ పంపిస్తూ ఉంటారు. రారన్నమాట మేల్స్. ఒక తోడుగా రారు, ఒక టెస్ట్ ఇవ్వడానికి రారు, సెమెన్ అనాలిసిస్ ఏమైనా ఇవ్వమన్నా సరే మాలో ఏం లేదు, ఇది మేడంకి చెప్పండి, ఏం లేదు. అండ్ ఈ ఫీమేల్ పేషెంట్ పాపం వస్తూ వాళ్ళ అత్తగారిని కూడా పట్టుకొని వస్తారు. ఇంకా అత్తగారు కూడా వాతస్ పలుకుతూ ఉంటారు అనమాట. మా అబ్బాయిలో ఏం లేదు, అంతా మా కోడలదే ప్రాబ్లం అంతా. ఒక ఫీమేల్గా చెప్తున్నానని కాదు, ఆల్వేస్ ద ఫీమేల్ ఇస్ బ్లేమ్ ఫస్ట్ అండ్ ఎనీథింగ్, ఎస్పెషల్లీ ఇన్ ద ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ ఇట్లాంటి స్టిగ్మాస్ ప్రాక్టీస్లో ఎట్లా అంటే ఈవెన్ అనదర్ కపుల్ ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట. తను సింపుల్గా ఎగ్ రిజర్వ్ అంతా తగ్గిపోయింది, తనకి ఫర్టైల్ కాదు అనేసి వదిలేసి ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకుంది. అండ్ ఆ సెకండ్ వైఫ్తో మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈవిడ కూడా ప్రెగ్నెంట్ కావట్లేదు మేడం, చేంజింగ్ ద పార్ట్నర్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్ కదా. హౌ అన్ఫార్చునేట్ ఇట్ ఇస్. హాయ్, వెల్కమ్ టు అనంతరా హెల్త్. డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, ఆల్కహాల్, స్మోకింగ్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇవన్నీ ఫర్టిలిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి? హెల్తీ బేబీ పుట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంతేకాకుండా ప్రెగ్నెన్సీ అవ్వడానికి రైట్ టైం ఏది? ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? వాటిని ఎలా ఫేస్ చేయాలి? ఇంతేకాకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీ, IVF, సరోగసి, స్పర్మ్ అండ్ ఎగ్ కౌంట్, ఇదే కాకుండా ఎగ్ ఫ్రీజింగ్, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఫెర్టిలిటీ అండ్ IVF ఎక్స్పర్ట్ డాక్టర్ తేజస్వి గారు. ఈ ఫీల్డ్ ని ఫెర్టిలిటీ ఫీల్డ్ ని చూస్ చేసుకోవడానికి ఏమైనా మేజర్ రీజన్ ఉందా? యాజ్ ఇన్ డాక్టర్ గా చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ అందరినీ డాక్టర్స్ని చూస్తూ పెరిగాను నేను చిన్నప్పటి నుంచి మా రిలేటివ్స్లో. అండ్ దట్స్ ద ఫస్ట్ థింగ్ టు ఇన్స్పైర్ మీ టు బికమ్ అ డాక్టర్. అండ్ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళ ఉండే సాటిస్ఫాక్షన్ కానీ ఐ వాంటెడ్ దట్ ఇన్ మై లైఫ్. రెస్పెక్ట్, the respect is everything is what I thought then. And eventually health ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనిపించిందంటే ఇన్ సపోజ్ మన పేరెంట్సే తీసుకోండి, మీరు మన అమ్మా నాన్నలే వాళ్ళు ఎంత హెల్త్ బాగోపోయినా సరే ఒక రెస్పాన్సిబిలిటీ కోసం వాళ్ళు పని చేస్తూనే ఉండేవాళ్ళు కదా.
సో ఇఫ్ వీ కుడ్ మేక్ దెమ్ హ్యాపీ ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుతుంది. దట్ వుడ్ లీడ్ టు హ్యాపీ ఫ్యామిలీ. ఈవెన్ అలానే కాదు, ఓల్డెన్ డేస్ లో లైక్ విలేజెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ అనగానే ఒక రెస్పెక్ట్ ఉండేది. దట్స్ ట్రూ. ఎవరైనా సరే లైక్ ఎవరికి భయపడినా భయపడకపోయినా రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఓన్లీ డాక్టర్ అనగానే ఆబ్వియస్ గా రెస్పెక్ట్ ఉండేది. అండ్ వై ఫర్టిలిటీ? వై ఫస్ట్ గైనీ కదా, గైనాక్ అండ్ సబ్ స్పెషలైజ్డ్ ఫర్టిలిటీ. సో గైనాక్ ఎందుకు తీసుకున్నానంటే, అగైన్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఐ యూస్ టు జస్ట్ అడ్మైర్ యానిమల్స్ గివింగ్ బర్త్. ఓకే. అండ్ అంటే ఒక గంట ఎపిసోడ్ ఉంటే ఐ యూస్ టు వెయిట్ ఫర్ దట్ లాస్ట్ మూమెంట్. ఓకే. అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, ఒక ప్యూర్ లవ్ అనిపించేది. యూనో ఐ వాంటెడ్ టు బి సమ్వేర్ అరౌండ్ దట్. దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్. గ్రేట్ అండి. నిజంగానే లైక్ బర్త్ ఇవ్వడం అంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక ఫ్యామిలీలో ఏమంటారు వెలుగులు నింపినట్లు ఈ రోజుల్లో, ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఉండేది. సో లైక్ ఈ ఉమెన్ రీప్రొడక్టివ్ సైకిల్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా క్లియర్గా? లైక్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది సైకిల్? ఓకే. సో బేసిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే, మనం ఆర్గన్స్ చూసుకుంటే ఫస్ట్ యోని భాగం అంటాం, అంటే వెజనల్ రీజన్. అక్కడ నుంచి గర్భసంచి ముఖద్వారం అంటే సర్విక్స్, అండ్ దానికన్నా పైన గర్భసంచి ఉంటుంది. ఈ గర్భసంచి ఇస్ కనెక్టెడ్ విత్ ద ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాం కదా. అండ్ ఈ గర్భాశయానికి రెండు వైపులా ఓవరీస్ ఉంటాయి, అంటే అండాశయాలు ఉంటాయి. ప్రతి నెల మనకి నెలసరి ఎట్లా వస్తుందంటే, బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ సెక్రెట్ అవుతూ ఉంటాయి. అవి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటాయి. ఒక గుడ్డు ఆ సిగ్నల్స్ రెస్పాండ్ అయ్యి అది పెరిగి పెద్ద అవుతుంది. ఆ ఫాలికల్ అనేది పెద్ద అయ్యాక అది బర్స్ట్ అయ్యి ఈ ఫాలోపియన్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. ఇది పట్టుకున్నాక ఈ ద్వారం అనేది ఓపెన్లో ఉంటే అది అక్కడే ఒక రోజు పాటు వెయిట్ చేస్తుంది, 1 డే. స్పర్మ్ ఏమైనా వస్తుందా అనేసి ఫర్టిలైజ్ అవ్వడానికి. సో ఒకవేళ స్పర్మ్ రాలేదు, ఆ 1 డే టైం అయిపోయింది అని అనుకుంటే అది వచ్చేసేసి సంథింగ్ లైక్ సూసైడ్ చేసుకుంటుంది ఇంటి యూట్రస్. వచ్చి వెళ్ళిపోతుంది. వెయిట్ చేసి ఒక రోజంతా వెయిట్ చేసేసి యూట్రస్ లోపలికి వెళ్ళిపోతుంది. అది యూట్రస్లోకి వచ్చేసింగానే హార్మోన్ విత్డ్రాల్ అంతా జరిగి ప్రోస్టాగ్లాండిన్స్ అంటే వేరే హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి, వేరే ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అన్ని రిలీజ్ అయ్యి అలా మనకి ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బయటికి షెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పీరియడ్స్ అంటాం. సో ఇట్స్ లైక్ కంప్లీట్ రీప్రొడక్టివ్ సైకిల్. అండ్ ఉమెన్ లైక్ ఫిమేల్ వెజినాలోకి అట్ ఏ టైం లైక్ ఎన్ని స్పర్మ్స్ రిలీజ్ అవుతాయండి? ఓకే, అగైన్ ఇట్ ఈస్ అ సబ్జెక్టివ్ క్వశ్చన్. ఎలా అంటే భార్యాభర్త కలుసున్న తర్వాత ఎజాక్యులేషన్ జరుగుతుంది కదా మేల్స్లో. ఒక ఎజాక్యులేట్కి అరౌండ్ ఒక 2 ml దాకా సెమెన్ రిలీజ్ అవుతుంది, అంటే వీర్యం. ఈ 2 ml సెమెన్లో ప్రాబబ్లీ ఒక 100 to 200 మిలియన్ స్పర్మ్స్ ఉంటాయి. అంటే 100 to 200 మిలియన్స్, 10 నుంచి 20 కోట్ల స్పర్మ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 10-20 కోట్ల స్పర్మ్స్ జర్నీ చెప్తా చూడండి. వెజనాలో నుంచి సర్విక్స్ దగ్గర ఉన్న సెక్రీషన్స్ అన్నీ దాటుకొని యూట్రస్కి వెళ్ళి మళ్ళీ యూట్రస్ని దాటుకొని ఫాలోపియన్ ట్యూబ్స్లోకి వెళ్ళి ఓన్లీ 100 to 200 స్పర్మ్స్ కుడ్ మేక్ ఇట్ అప్ టు ద ఎగ్. మిగతా 2 crores నుంచి 20 crores నుంచి 10 to 20 crores నుంచి కెన్ యూ ఇమాజిన్ ఓన్లీ 100 to 200 అక్కడ వరకు రీచ్ అవ్వగలుగుతాయి. అండ్ ఆ రీచ్ అయిన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్ని అటాక్ చేస్తాయి. కానీ ఎగ్కి ఉండేది ఒకటే డోర్. ఆ ఒక్క డోర్ నేచర్ ఎంత పర్ఫెక్ట్గా సృష్టించిందంటే ఆ ఒక్క డోర్ మంచి స్పర్మ్ని ఎంట్రీ ఇస్తుంది. ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ షట్. ఆఫ్టర్ దట్ ఒక్క స్పర్మ్ లోపలికి వెళ్ళిపోగానే దట్ డోర్ ఇస్ షట్. ఇట్ వుడ్ నాట్ అలౌ మోర్ స్పర్మ్స్ ఇన్సైడ్. ఓకే, అప్పుడు డిఎన్ఏ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఎగ్కి స్పర్మ్కి మధ్యలో. అట్లా పిండం అనేది తయారవుతుంది, ఎంబ్రియో. దట్స్ గుడ్. లైక్ ఇంత వండర్ఫుల్ సిస్టమ్ ని గాడ్ క్రియేట్ చేయడం. అండ్ ఇప్పుడు ఇంకొకటి అండి, లైక్ 2 eggs ఉంటాయి, 2 sperms ఉంటాయి. వీటిని ఫర్టిలైజ్ చేస్తే ట్విన్స్ వస్తాయంటారు, ట్విన్స్ వస్తారంటారు. ఎంతవరకు నిజం? సో 2 eggs 2 sperms అంటే ఒకటే మెన్స్ట్రల్ సైకిల్లో ఆడవాళ్ళకి 2 eggs రిలీజ్ అయినాయి అని. ఏం కారణాలు కావచ్చు దీనికి?
ఏంటంటే మెయిన్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఒకటి అయి ఉండొచ్చు ప్రాబబిలిటీ. అండ్ ఇంకొకటి ఆఫ్రికన్స్లో ట్విన్స్ ఇన్సిడెన్సెస్ మోర్ కామన్ అంటాం కదా ఇట్లా. సో ఈ 2 eggs 2 sperms ఫర్టిలైజ్ అయినవి నాన్ ఐడెంటికల్ ఉంటారు వాళ్ళు. అండ్ ఎయిదర్ బోత్ ఫీమేల్ బోత్ మేల్ ఆర్ ఫీమేల్ ఎట్లయినా కాంబినేషన్ ఉండొచ్చు. ఈ ట్విన్స్ రకంని డైజైగోటిక్ ట్విన్స్ అంటాం. యా. సో ఈ డైజైగోటిక్ ట్విన్స్ సంథింగ్ లైక్ 250 or 150 ప్రెగ్నెన్సీలో ఒక్క ప్రెగ్నెన్సీలో చూస్తాం. అవుట్ ఆఫ్ 250 1 ప్రెగ్నెన్సీ ట్విన్స్. అదే ఈ ఐవీఎఫ్ ద్వారా లేకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ద్వారా అయితే ఇంకా కొంచెం తరచుగా చూస్తూ ఉంటాం ఎక్కువ. యా. అండ్ 20-30% ఒక ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ట్విన్స్ వచ్చే ఇట్లాంటి రకమైన ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సపోజ్ న్యాచురల్గా ట్రై చేస్తూ వాళ్ళకి కొంచెం ఓవులేషన్ సహాయం ఇస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా ఒక 8-10% ఛాన్సెస్ ఉంటాయి ట్విన్స్ నార్మల్గా వచ్చే వాళ్ళకి. నార్మల్గా వచ్చే వాళ్ళకి అంటే మేము కొంచెం ప్రాపర్గా ఓవులేషన్ అవ్వడానికి డ్రగ్స్ అట్లా పెడుతున్నప్పుడు కూడా అట్లా ఒక 8-10% కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇట్లా ఉంటే ఇంకొక రకం ఉంటాయి. ఎట్లా అంటే మోనోజైగోటిక్ ట్విన్స్ అంటాం. ఈ రకంలో ఒక్క ఎగ్ ఒక్క స్పర్మే ఫర్టిలైజ్ అవుతుంది, కానీ ఈ ఫర్టిలైజ్ అయింది స్ప్లిట్ అవుతుంది అనమాట. మళ్ళీ స్ప్లిట్ అవుతుంది, స్ప్లిట్ అయ్యి రెండుగా ఫామ్ అవుతుంది. ఇట్లా ఫామ్ అయిన ట్విన్స్ చూడ్డానికి ఒకేలాగా ఉంటారు, సేమ్ జెండర్ ఉంటారు. మనం అందరం కవలలా అనుకుంటాం కదా, సేమ్ జెండర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బట్ మోనోజైగోటిక్ ట్విన్స్ అయితే సేమ్ జెండర్ ఉంటారు, జెనెటికల్లీ సేమ్ ఉంటారు. సినిమాలో చూపించారు. యూజువల్గా ఉమెన్ సైకిల్లో పిల్లలు ప్లాన్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఏదండి? బెస్ట్ టైం అని మీరు అడిగితే యూజువల్గా మెన్స్ట్రల్ సైకిల్ లెంత్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 28 days సైకిల్ తీసుకుంటే కనుక లాస్ట్ 14 days ఏవైతే ఉన్నాయో అవి కాన్స్టెంట్ ఉంటాయి, అందరికీ సేమ్ లాస్ట్ 14 days. ఈ వేరియేషన్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మెన్స్ట్రల్ సైకిల్లో మనకు వేరియేషన్ వస్తుంది. సో 28 days సైకిల్ తీసుకుంటే 14th day వుడ్ బి ద ఓవులేషన్ టైం. ఈ ఓవులేషన్ టైం మనం ఇందాక అనుకున్నట్టు ఎగ్ అనేది 1 day యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది అలైవ్గా. సో దానికి ముందర ఒక 4 రోజులు ఓవులేషన్ రోజు అండ్ దాని తర్వాత ఒక రోజు, ఇట్లా 6 రోజులు అనేది ఫర్టైల్ విండో అని చెప్తాం పేషెంట్స్కి. ఫర్టైల్ విండో, యా, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫర్టైల్ విండో. ఈ ఫర్టైల్ విండో ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్ లెంత్లో మారుతుంది. ఈ ఫర్టైల్ విండోలో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్ డేగా కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి కాన్సల్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ద బెస్ట్ టైం. యా, ఇట్ ఈస్ ద బెస్ట్ టైం. అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ కౌన్సిలింగ్ అబౌట్ ద ఫర్టైల్ పీరియడ్, బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ కెరియర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్టే టుగెదర్ ఇన్ దిస్ ఫర్టైల్ పీరియడ్ ఆల్సో. అండ్ పీపుల్ యూజువలీ కమ్ బ్యాక్ టు మీ సేయింగ్ దట్ ఓవులేషన్ డే ఒక్క రోజు మేము కలుస్తున్నాం మేడం కానీ ప్రెగ్నెన్సీ రాలేదు అని. దట్ ఈస్ నాట్ ద వే. అలా ట్రై చేస్తే అసలు ట్రై చేశారని కూడా లెక్క కింద మనం కట్టలేదండి. సో ఈ టైంలో తీసుకుంటే లైక్ ఈ టైంలో వాళ్ళు కనుక ట్రై చేస్తూ ఉండుంటే మనం ప్రెగ్నెన్సీ ప్రాపర్గా ట్రై చేశారు అని కన్సిడర్ చేయొచ్చు. ఓకే, యూజువల్గా లైక్ పార్ట్నర్స్ లైక్ పోస్ట్ సెక్స్ లైక్ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ లెగ్ పొజిషన్ పైన ఉన్నట్లయితే పోస్ట్ సెక్స్ లైక్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఎక్కువ ఛాన్స్ ఉందని చాలామంది నమ్ముతుంటారు, ఫాలో అవుతుంటారు కూడా. ఈవెన్ యూ కెన్ సీ లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ ఎక్కడైనా లైక్ మెనీ ఆఫ్ దెమ్ ఫాలో అవుతుంటారు. సో ఎంతవరకు నిజం అంటారు? దే ఆర్ ఆల్ అనెక్డోటల్ రిపోర్ట్స్. అండ్ ఏంటంటే ఇది ఒక మిత్తుగానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్పర్మ్కి దేవుడు ఒక అద్భుతమైన శక్తి ఇచ్చాడు, ఇదే శక్తి. స్విమ్మింగ్ కెపాసిటీ ఆఫ్ స్పర్మ్ ఇస్ దేర్. సో స్పర్మ్ అనే దానంతట అది ఈదుకుంటూ వెళ్తుంది. సో మీరు యాంటీ గ్రావిటీగా లెగ్స్ అప్ పెట్టడం కానీ అట్లాంటి ఏ పోస్చర్స్ కూడా హెల్ప్ ఏం చేయవు. బట్ కలిసిన తర్వాత ఒక 10 minutes అట్లా రిలాక్స్డ్ పోస్చర్లో ఉండమని చెప్తాం ఫర్ ద బెటర్ ఛాన్సెస్. బట్ కీపింగ్ లెగ్స్ అప్ అగేన్స్ట్ ద గ్రావిటీ would not push the sperm into the tubes kada. Okay, true. Okay. Whatever is there inside the vagina and it would just it's completely myth, apohe. Yeah, complete ga apohane. Okay. Adi what is the correct age andi like
ప్రెగ్నెన్సీ అవ్వడానికి వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్? సో ఇఫ్ యూ ఆస్క్ మీ ద కరెక్ట్ ఏజ్, Age. బయోలాజికలీ ఐ వుడ్ Okay. సే ఫీమేల్స్కి లెస్ దాన్ 35 ఇయర్స్. ఈ 35 ఇయర్స్ కట్ ఆఫ్ ఏంటంటే ఒవేరియన్ ఏజింగ్. మనం ఎట్లా అయితే మన చర్మము అంతా ఏజ్ అయిపోతూ ఉంటుందో, True. ఓవరీస్ కూడా అట్లనే ఏజ్ అయిపోతూ ఉంటాయి. సో ఏజ్ అయిపోతూ ఒక ఎక్స్టెంట్లో డ్రాస్టిక్గా డిక్లైన్ అయిపోతాయి. అది ఆ కట్ ఆఫ్ 35 ఇయర్స్. ఓకే. ఈ 35 ఇయర్స్ తర్వాత ఎగ్స్ అనేవి కౌంట్ ఎంత డ్రాస్టిక్గా పడిపోతుందో మనం ఎట్లనో మానిటర్ చేయలేము, ఎట్లా కూడా చూడలేము. ఓకే. అన్ఫార్చునేట్లీ ఎట్లా అంటే ఆ ఎగ్స్ పడిపోతున్నా మనకి బయటకి ఏం సిమ్టమ్స్ లాగా ఏం కనిపించదు. ఓకే. సో దట్స్ అ సాడ్ థింగ్ టు నో. అన్లెస్ అండ్ అంటిల్ యూ టెస్ట్ దెమ్ ఆర్ యూ డూ సమ్ స్కాన్, మనకి ఖచ్చితంగా చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి 35 ఇయర్స్ ఇస్ అ బయోలాజికల్ Female టికింగ్ లో. క్లాక్. ఎస్, ఇన్ ఫీమేల్స్. అండ్ కమింగ్ టు మేల్స్, దే హ్యావ్ అ వెరీ హయ్యర్ కట్ ఆఫ్. ఓకే. 40 ఇయర్స్ లోపల కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే. సెమెన్ పారామీటర్స్ అన్నీ బెటర్గా ఉంటాయి. కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, షేప్ ఆఫ్ ద స్పర్మ్స్ కానీ, వాల్యూమ్ ఆఫ్ ద సెమెన్ కానీ ఓకే. అని. 40 వరకు. యా. అండ్ 40కి దాటితే ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. ఓకే. అండ్ ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ డిఎన్ఏ ఉంటుంది స్పర్మ్ లోపల. ఓకే. అది కూడా ఎక్కువ బ్రేకేజెస్ అయ్యి ఓకే. మనకి బేబీ ఎంబ్రియో ఫార్మేషన్కి హెల్ప్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చెప్పారు లైక్ ఉమెన్లో అయితే 35, మేల్లో అయితే 40 వరకు. Ah. ఇలా కాకుండా లైక్ బెస్ట్ ఏజ్ లైక్ హెల్తీ బేబీస్ లైక్ మోర్ పాసిబిలిటీ ఉండడానికి వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ అండి? Then ఏ ఏజ్? below 30 if you say. You ask me again. ఇద్దరికి. యా, ఇద్దరికి. ఓకే. అండ్ ఇప్పుడు మన పేరెంట్స్నే మీరు చూడండి, బర్త్డే 30 కాదు కదా, కాదు. దే గాట్ మ్యారీడ్ 2022. యంగ్. 2022లో వాళ్ళు యాక్చువల్లీ సో మెనీ ఆఫ్ దెమ్ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఫ్యామిలీ కూడా. ఇద్దరు Okay. పిల్లల్ని కనేసి అవును. 2022లో. ట్రూ. సో అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడే చెప్పారు 35 అండ్ 40 అని చెప్పారు. ఈ లేట్ 35స్లో లైక్ లేట్ 40స్లో మెన్లో, లేట్ 35 ఉమెన్లో ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళకి ఉండే కాంప్లికేషన్స్ ఏముంటాయి అంటారు? అగైన్ ప్రెగ్నెంట్ అవ్వడానికే పెద్ద కాంప్లికేషన్. ప్రెగ్నెన్సీ అవ్వకపోవడానికి కారణాలు ఎగ్ నంబర్, ఎగ్ క్వాలిటీ, ఓకే. ఈ రెండు తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అండ్ స్పర్మ్ కూడా అంతే, కౌంట్, మొటిలిటీ, షేప్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇవి తగ్గుతునే కొద్దీ ఎంబ్రియో ఫార్మేషన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ అవుతుంది. పిండం. యా, ఎంబ్రియో ఇస్ పిండం అంటాం కదా. సో పిండం క్వాలిటీ కూడా తగ్గుతూ, అండ్ అది ఒకవేళ వెళ్ళి అతుక్కుందే అనుకోండి యూట్రస్ లోపల, అది కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో కన్సీవ్ అయినా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేట్ ఏజెస్. యా. ఓకే. సో నేచర్కి అయితే విరుద్ధంగా మనం వెళ్ళకూడదు. ఓకే. ఓకే. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు కరెక్ట్ ఏజ్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు కన్నా సరే వాళ్ళకి అసలు ఓపికలు ఉంటున్నాయా పెంచడానికి పిల్లల్ని? ట్రూ అండి. లైక్ ఎవరు పెంచుకుంటున్నారు ఆల్మోస్ట్ ఎవరినొకరిని సపోర్ట్ తీసుకోవడం కానీ. అసలు చాలా కష్టంగా ఉంటుంది టు రేస్. ఓపిక ఉండాలి, టైం, ఓపిక డెడికేట్ చేయాలి పిల్లలకంటే. సో కాబట్టి ఎర్లీగా ప్లాన్ చేసుకోవడం బెటర్. యా, దట్స్ ద బెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ టు యువర్ ఫర్టిలిటీ కెరియర్. ఓకే. ఈ లైక్ వర్స్ట్ డైట్ గుడ్ కాదండి, లైక్ వర్స్ట్ డైట్ లైక్ ఫెర్టిలిటీకి అంటే ఏం చెప్తారు? అంటే ఇది చెయ్యొద్దు. యా, మనం చేసే పనులే చెప్తాను, అవి కూడా ఏ చేయకుండా ఉండాలి. బాగా పిజ్జా, బర్గర్లు తినడం, బయట ఉన్న గ్లూటెన్ ప్రొడక్ట్స్ అన్నీ తినడం, బాగా ఫ్రైడ్ ఐటమ్స్, క్యాండ్ ఐటమ్స్, ప్రిజర్వేటివ్ ఉన్న ఐటమ్స్, ఇవి ఎలా తినడం అంటే నైట్ స్నాకింగ్ చేయడం వీటిని. అండ్ వీ వుడ్ పేర్ ఇట్ అప్ విత్ సమ్ సాఫ్ట్ డ్రింక్. ఇదే చెత్త అనుకుంటే దీని కాంబినేషన్గా ఇంకొక చెత్త, దాన్ని కూడా కలిపి తాగడం. అండ్ ఇవన్నీ ఒక పక్కన పెడితే కమింగ్ టు ద వాట్ టు సే ద మేజర్ థింగ్స్ వాట్ వుడ్ ఎఫెక్ట్ ఫర్టిలిటీ: స్మోకింగ్, ఆల్కహాల్. ఓకే, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్? అండ్ కెఫీన్. కెఫీన్ కూడా? కెఫీన్ ఆల్సో ఎఫెక్ట్స్. అంటే లిమిటెడ్ అమౌంట్ ఇస్ ఓకే,
But more you have caffeine, even it does have a poor effect for fertility. Alcohol, cigarette, vaping, anni. ఓకే, అన్ని మొత్తం లిస్ట్ అన్ని. Yeah, worst thing what you can have is all these things. Unfortunately, see, I'm just asking if you're comfortable. మీరు ఇంట్లోనే తింటారా రోజు? మాక్స్ ఇంట్లో తినడానికి ట్రై చేస్తాం, బట్ కదా సమ్ టైమ్స్ బయట తినాల్సి వస్తుంది, లైక్ ఫోర్స్ఫుల్లీ. యా, తప్పట్లేదు. అదే అవుతుంది అందరికి, తప్పట్లేదు. బయట తినాల్సి వస్తుంది. అండ్ బయట తినేటప్పుడు మన హెల్తీ ఫుడ్ ఆర్డర్ చేస్తామా? చెయ్యం కదా. ఓకే, సో అండ్ మీరు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు, కెఫెయిన్ అని. లైక్ మార్నింగ్ లేస్తే కాఫీ అనేది ఆల్మోస్ట్ మ్యాండేట్ అయిపోయింది అందరిలో. లైక్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా? యా, కెఫెయిన్ ఇన్ హయ్యర్ అమౌంట్స్ ఓకే డస్ ఎఫెక్ట్. ఈవెన్ ప్రెగ్నెంట్ అవ్వాల్సిన పేషెంట్స్కి, ప్రెగ్నెంట్ అయిన పేషెంట్స్కి కూడా కాఫీ మానేసేయమని చెప్తాం. ఓకే, మానేయడం బెటర్. యా, మానేయడం బెటర్. సి, ఇప్పుడు ఎట్లా అంటే రీసెంట్లీ ఐ జస్ట్ స్పోక్ ఆన్ సోషల్ మీడియా సేయింగ్ అబౌట్ ఆల్కహాల్. ఇంత రేంజ్లో తాగొచ్చండి అని చెప్పాను. అయితే పేషెంట్స్ కమ్ బ్యాక్ టు మీ సేయింగ్ దట్ మేడం ఇంత రేంజ్లో నేను తాగుతున్నా అని. అది హార్మ్ఫుల్ అని తెలిసినప్పుడు తాగకుండా ఆపేస్తే బెటర్ కదా. బట్ కొంచెం తాగుతున్నారు సరే, బట్ ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ దట్ కొంచెం తాగకపోయినా మన జనరేషన్, మన ఏషియన్ పాపులేషన్లో అంత పెద్ద స్టడీస్ లేవు కదా. ఈ ఆల్కహాల్ కానివ్వండి, కెఫిన్ కానివ్వండి, చల్ల ప్రదేశాలు ఉన్న కంట్రీస్ వాళ్ళు సైంటిఫిక్ ఎవిడెన్స్ పబ్లిష్ చేశారు. మన ఏషియన్స్కి, మన ఇండియన్స్కి, మన సౌత్ ఇండియన్స్కి అట్లా సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేవు ఈ కొంచెం సేఫ్ అని. వెన్ సంథింగ్ లైక్ పబ్లిష్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్ అనేసి, వై డోంట్ వి అవాయిడ్ ఇట్ టిల్ వి అచీవ్ సమ్ గోల్. ఓకే, సో కాబట్టి కెఫెయిన్ ని, కాఫీ తాగడం తగ్గిస్తే బెటర్ అంటారు. యా, తగ్గిస్తే బెటర్. ఎస్పెషల్లీ ప్లాన్ చేసుకునే వాళ్ళు స్టాప్ చేస్తే బెటర్. యా, అండ్ ఈవెన్ ఆల్కహాల్ ద సేమ్. అండ్ కమింగ్ టు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, యాజ్ ఇఫ్ ఆస్క్డ్, స్మోకింగ్ లో ఉండే కాంపౌండ్ నికోటిన్. ఓకే, మనందరికీ తెలుసు అది. ఈ నికోటిన్, ఈ స్మోకింగ్ అంటే గుర్తొచ్చేది ఏంటి మనకి? థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. ఐ విష్ దెర్ ఇస్ అనదర్ డిస్క్లైమర్ సేయింగ్ దట్ ఇన్ఫర్టిలిటీ ఆల్సో రిస్క్ ఉంది సిగరెట్ స్మోకింగ్ కి అని. ఐ రియల్లీ ఫీల్ ఇఫ్ సమ్మన్ కుడ్ డూ దట్ మోడిఫికేషన్. ఓకే, ఇప్పుడు థియేటర్ లో ఇస్తుంటారు స్మోకింగ్ అవుతుంటే ఆరోగ్యానికి క్యాన్సర్స్ వస్తాయి. సో దీంతో పాటు మీరు ఇది కూడా చేయడం బెటర్ అంటారా? ఇన్ఫర్టిలిటీ కూడా. ఓకే, ఐ రియల్లీ విష్ దట్ కుడ్ హ్యాపెన్. ఓకే, ఎందుకంటే స్మోకింగ్ హ్యాస్ ఇదివరకు జెండర్ స్పెసిఫిక్ ఉండేది. స్మోకింగ్ కి మెన్నే స్మోక్ చేసేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ చాయిసెస్. అండ్ స్మోకింగ్, I would say it is not wrong, it's their personal choice. So అట్లాంటప్పుడు అవేర్నెస్ కావాలి కదా. There are people, I mean like patients who come back to me saying that madam we didn't know that it has a bad effect on oocyte quality and number. Okay, వాళ్ళకి తెలియకుండా అంటే ఒక టీనేజర్లో వాళ్ళకి ఏంటంటే అది చేస్తే ఎట్లా ఉంటుంది, ట్రై చేయాలి, they would just get attracted to it. Okay. And they would continue it and land up in having less ovarian reserve. అంటే poor egg quality కానీ, poor number of the eggs కానీ. అట్లా. So sad to hear all that. అంత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి మనకు కనిపిస్తుంది. రెట్రోస్పెక్టివ్గా మనం when we keep asking them about the history, ఈ హిస్టరీ అనేది బయటపడుతుంది. ఇవన్నీ కొత్త అలవాట్లు కాబట్టి. ఇంకొంతమంది వస్తారు నా దగ్గరికి, మేడం నేను నాన్ నికోటిన్ వేపింగ్ చేస్తున్నాను. వేపింగ్ చేయడమే తప్పు, నాన్ నికోటిన్ వేపింగ్. ఓకే, దాంట్లో ఉండేవి ఏమన్నా అమృతమా? కెమికల్సే కదా అది కూడా. అవన్నీ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, ఇన్ఫ్లమేషన్ అని, అట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఓకే, సో ఇవన్నీ కూడా ఫర్టిలిటీని ప్రభావితం చేస్తాయి. ఈ రిక్రియేషనల్ యాక్టివిటీస్కి ఎంత వరకు దూరంగా ఉంటే అంత ఫర్టిలిటీ బెటర్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి లైక్ అండ్ ఇంకొకటి అండి, పేషెంట్స్ వన్స్ దే బికమ్ ప్రెగ్నెంట్ అనమాట, వైఫ్స్కి ఇన్స్ట్రక్ట్ చేస్తారు ఆల్కహాల్ తీసుకోవద్దు అని, కానీ మెన్ తీసుకుంటారు ఆల్కహాల్. మా పని ఇంకా అయిపోయింది కదా అని చెప్పి మెన్ తీసుకుంటారు అనమాట ఆల్కహాల్. వీళ్ళ వర్క్ ఇంకా లేదు కాబట్టి. అరే మీరు మానేశారు కదా, మానేయచ్చు కదా ఫర్ వెల్ బీయింగ్ అంటే మేడం, ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్. ఓకే, అండ్ ఇవే కాకుండా లైక్ ఎఫెక్ట్ ఫెర్టిలిటీ మీద ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి, లైక్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇవి ఎంతవరకు ఫెర్టిలిటీ మీద ఇంపాక్ట్? చాలా మంది చెప్తుంటారు ల్యాప్టాప్స్
థైస్ మీద పెట్టుకొని చేయొద్దంటారు, మొబైల్స్ యూసేజ్ తగ్గించమంటారు. ఇవి ఎంతవరకు ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తాయండి? బేసికలీ మెన్కి ఇవన్నీ ఏంటంటే స్క్రోటల్ ఏరియా ఉంటుంది కదా, టెంపరేచర్ అనేది తక్కువలో ఉండాలి. అందుకనే ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ అవుట్ సైడ్ ద బాడీ ఇన్ మెన్, రైట్? సో ల్యాప్టాప్స్ అనేవి మనం ల్యాబ్లో పెట్టుకుంటే డైరెక్ట్ హీట్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, అదొకటి. అండ్ ఫోన్ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుంటే కూడా ఇట్ ఈస్ టువర్డ్స్ దట్. సో ఈ హీట్ అనేది ఎక్కువ అవుతే ఆ లోకల్గా ఏరియాకి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని చెప్తారనమాట, యూజ్ అ డెస్క్ ఫర్ అ ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఇన్ ద ఫ్రంట్ పాకెట్. ఓకే. ఓకే. అండ్ ఈ రెండే కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది కదా, వీటి వల్ల డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది స్పర్మ్లో. సో దిస్ ఆల్సో అగైన్ it hampers the sperm parameters and leads to infertility. So what is your night routine andi? In the night what do you do just before sleeping? Usually ga like mobiles చూడొద్దంటారు, బట్ మొబైల్స్ చూస్తారు కదా. నేను అంతే చేస్తాను, మొబైల్ చూస్తాను. లేకపోతే మన పని గడవదు. We don't get any updates about anything. Exactly. సో ఈ మొబైల్ అనేది ఎలా అంటే మన హార్మోనల్ డిస్ట్రప్షన్ చేస్తుంది. డైరెక్ట్గా ఇంపాక్టే కాకుండా హార్మోనల్. ఈ బ్లూ లైట్ ఏదైతే ఉందో మెలటోనిన్ హార్మోన్ ఉంటుంది చూస్తారు, దాన్ని తగ్గించేస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటే కనుక హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అయిపోయి ఓవ్యులేషన్ జరగడానికి వాటికి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. వాట్ ఐ వుడ్ అడ్వైస్, నైట్ మోడ్లో పెట్టండి అట్లీస్ట్. ఓకే. అండ్ పడుకునే ఒక 2 hours ముందరన్నా ఫోన్ డిటాక్స్ ఇస్ బెటర్. చూడకపోవడం బెటర్. ఒక 2 hours or 1 hour మేబీ. ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అంటే మనం ఒక 1/2 hour ఒక రోజు, 1 hour ఒక రోజు స్లోగా. ఇంకా దట్ వుడ్ బి అ బెటర్ థింగ్ టు డూ. అండ్ ఈ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాట్ ఆర్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్? ఎనీథింగ్, ద కీ ఇస్ మోడరేషన్. ఏదైనా చేసేది మితంగా చేయాలి. ఓకే. సో ఎనీథింగ్ లెస్ ఇస్ హార్మ్ఫుల్, మోర్ ఇస్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్. ఓకే. ఎక్కువ చేసిన ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ అన్నీ చేసి వస్తారు కదా, వాళ్ళలో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. గంటలు గంటలు చేస్తూ ఉంటారు, సైక్లింగ్ గంటలు, హెవీ వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ గంటలు. ఏదైనా మితంగా చేయాలి ఫస్ట్ థింగ్. మోడరేట్ ఎక్సర్సైజెస్ ఒక 45 minutes కార్డియోగానే చేయండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ గానే చేయండి. విమెన్ ఇప్పుడు పిలాటిస్ చేస్తున్నారు, అది కూడా చేయొచ్చు. Swimming is again a better exercise. Swimming. Yeah. Okay. Fertility improve చేసుకోవడం. Okay. Anything out of your box, sedentary-గా ఉండకుండా పొద్దునే లెగిసి ఆ సన్ రేస్కి ఒక చిన్న వాకింగ్కి వెళ్ళి ఒక 45 minutesకి వెళ్ళినా సరిపోతుంది. ఓకే. అండ్ ఈ ఉమెన్లో ఎక్కువ చూస్తే ఇప్పుడు ప్రాబ్లం లైక్ పీసీఓడి, పీసీఓఎస్ అంటారు. అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఇవి ఫర్టిలిటీ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి? ఓకే. యూజువల్గా పీసీఓ అంటే ఏంటో చెప్తాను నేను మీకు. ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్. ఇది ఆల్మోస్ట్ చాలా ఇట్ ఇస్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. మీరు మా పుస్తకాల్లో చూస్తే సగం ఇదే ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నారు, చాలా ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ. పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. ఓకే. సో ఈ ఓవరీస్ మనకి చూడ్డానికి మల్టిపుల్ సిస్ట్ అంటే ఒక నీటి బుడగల్లాగా అరేంజ్ అయిపోయి ఉంటాయి రెండు వైపులు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే హార్మోన్ సిగ్నలింగ్ సరిగా లేకుండా ఇప్పుడు ఒక క్రాప్ ఆఫ్ ఫాలికల్స్ వస్తాయి అన్నమాట ప్రతి నెలసరి అప్పటికి. ఈ క్రాప్ ఆఫ్ ఫాలికల్స్ ఏవైతే వచ్చినా దాంట్లో నుంచి ఒకటి పెద్దగా గ్రో అవ్వాలి కదా. గ్రో అయ్యి రప్చర్ అయినప్పుడు మిగతా అని చచ్చిపోతాయి, అటెటిక్ అయిపోతాయి, ఒకటి గ్రో అవుతుంది కదా అనేసి. ఇక్కడ ఏంటి, ఏవి గ్రో అవ్వవు, అన్నీ ఆ చిన్న 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 చిన్నగానే మిగిలిపోతాయి. అట్లా మంత్స్ టుగెదర్ వాళ్ళకి పీరియడ్ రాకపోవడం వల్ల ఆ వట్టనే నీటి బుడగల్లాగే ఉండిపోతాయి, పెద్దగా అవ్వకుండా చచ్చిపోకుండా ఏం అవ్వకుండా. సో ఈ పీసీఓ అంటే ఓవరీస్ ఫిల్డ్ విత్ మల్టిపుల్ ఫాలికల్స్. అది మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో నేను చెప్పిన కాన్సెప్ట్లో మీకు అర్థమై ఉంటుంది. ఫాలికల్స్ అనేవి ద రిమైనింగ్ ఆఫ్ సేమ్ సైజ్ అండ్ నెక్స్ట్ మంత్కి వచ్చే ఫాలికల్స్ మళ్ళీ సేమ్ సైజ్ ఉంటున్నాయి. అన్ని ఫాలికల్స్ అని పెరుగుతూ వస్తూ ఉన్నాయి, కానీ దర్ ఇస్ నో ఓవులేషన్ అక్కరింగ్. దట్ విల్ లీడ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే మగవారిలాగా బ్లడ్లో హార్మోన్స్ కానీ టెస్టోస్టెరాన్, ఆండ్రోజన్స్ హార్మోన్స్ కానీ
లేకపోతే ఆ ఫీచర్స్ కానీ ఎక్సెసివ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ రావడం, అన్వాంటెడ్ ఏరియాస్లో ఎక్సెసివ్ గ్రోత్ రావడం, హెయిర్ గ్రోత్, అదొకటి. మూడోది ఏంటంటే అల్ట్రాసౌండ్లో చూసినప్పుడు సేమ్ నీటి బుడగల్లా కనిపించడం. ఈ మూడిట్లో ఏ రెండు ఉన్న పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి. ఓకే, సో పీసీఓడికి అంటే ఓన్లీ ఓవరీ కన్ఫైన్ అయ్యే ఫీచర్స్ చెప్పిన ఇప్పుడు నేను. పీసీఓఎస్ అంటే సిండ్రోమ్ కదా, అది సిండ్రోమ్ అని ఎప్పుడంటామంటే 2-3 ఫ్యాక్టర్స్ మనని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు వాటిని సిండ్రోమ్ అని పిలుస్తాం. సో ఈ చెప్పిన ఫీచర్సే కాకుండా హైపర్ ఆండ్రోజెనిజం అన్నాను కదా, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం బ్లడ్లో, అది. అండ్ ఇంకా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్కి కార్డియోవాస్కులర్ డిసీజెస్ రిస్క్ ఉంటుంది, లైక్ క్రానిక్ డిప్రెషన్, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ రెండిట్లో మీరు నన్ను ఏది బాగా సివియర్ అని అడిగితే ఆబ్వియస్లీ పీసీఓఎస్ is a severe form. PCOD is confined to the ovary itself. It didn't సిస్టమిక్గా ఏమి ఎఫెక్ట్ చేయలేదు మొత్తాన్ని ఇంకా. బట్ ఓకే, వీటన్నిటికీ ఒక ముఖ్యమైన కారణం, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది. యూజువలీ పీసీఓ కానీ పీసీఓఎస్ ఆర్ పీసీఓడి ఎనీథింగ్ అది జెనెటిక్గానే మనకి వస్తుందన్నమాట, ఫ్రమ్ జీన్స్. బట్ మనకి సరౌండింగ్ ఉన్న ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అది మాడిఫై అయ్యి ఎగ్జిబిట్ అవుతుంది. అంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, బాగా పిచ్చి పిచ్చిగా వేరే ఫుడ్ అంతా తినడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఈ పీసీఓఎస్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ మేజర్ ఇంపార్టెంట్ స్ట్రెస్. చిన్న పిల్లలు, చదువుకునే చిన్న పిల్లలు అడిగినా సరే వాళ్ళ ఎగ్జామ్కి వాళ్ళు పడే స్ట్రెస్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? బ్లడ్ టెస్ట్ అండ్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఓకే, దట్ వుడ్ అంటే వాళ్ళకి సింప్టమ్స్ ఏముంటాయండి? లైక్ అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్. ఓకే, అండ్ ఇంకొంతమందికి మెడ చుట్టూతో నల్లగా రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువై నల్లగా రావడం, ఇవన్నీ కొన్ని ఫీచర్స్, క్లినికల్ ఫీచర్స్. సో మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్లు చేసుకుంటూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, బాడీలో ఆండ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయా అని చూసుకొని దెన్ వీ వుడ్ స్టార్ట్ దెమ్ ఆన్ ట్రీట్మెంట్. అండ్ యూజువల్లీ టెక్స్ట్ బుక్స్లో మనకి 10లో 4 లేకపోతే 6 అని ఇచ్చేవాళ్ళు పీసీఓఎస్ ఉన్న విమెన్ అని చెప్పేసి. ఇప్పుడు క్లినికల్ ప్రాక్టీస్లో మనం చూస్తుంటే కనీసం ఒక 10 మంది ఓపీడీకి వస్తుంటే 8 మందికి ఇదే ఉంటుంది. 8 members out of 10 in clinical practice they are having PCOS or PCOD. అంటే ఎంత కామన్గా అయిపోయిందంటే ఇది, దే దెమ్సెల్వ్స్ కమ్ విత్ అ డయాగ్నోసిస్. నాకుంది, నాకు వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఇట్లా అన్వాంటెడ్ అవేర్నెస్ ఉంది కదా పిల్లలకి ఇప్పుడు. సో వాళ్ళే వస్తారు, యంగ్ గర్ల్స్, ఇవన్నీ కాలేజీలో చదువుకుంటున్న పిల్లలు. ఎందుకండి ఇవన్నీ? బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. మొత్తం ఐ వుడ్ అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్, పిచ్చి పిచ్చి ఫుడ్ హ్యాబిట్స్. అంటే హూ షుడ్ బి బ్లేమ్డ్ కూడా నాకు అర్థం కావట్లేదు. బికాస్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్, కిడ్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ ఫర్ దర్ కెరియర్ కదా. దొరికింది తింటారు పాపం వాళ్ళు కూడా. అండ్ ఎంత స్ట్రెస్, ఎంత ప్రెషర్ అవుతుంది వాళ్ళకి. అండ్ స్టడీస్ హ్యావ్ బికమ్ సో స్ట్రెస్ఫుల్. ప్రతిదీ ఒక ఎలా చెప్తారు, ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. పీసీఓఎస్, పీసీఓడి ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఫర్టిలిటీ కోసం? ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? ఫుడ్స్ టు బి అవాయిడెడ్ ఆర్ డైరీ అండ్ గ్లూటెన్. డైరీ ప్రోడక్ట్స్ అండ్ గ్లూటెన్ అవాయిడ్ చేయాలి. బికాస్ దేర్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనమాట. దే కాజ్ ఇన్ఫ్లమేషన్ టు ద బాడీ. అగైన్ ఇట్ ఈస్ అ విషియస్ సైకిల్. పీసీఓఎస్, పీసీఓడి అనేది అది అట్లనే కంటిన్యూ అవుతా ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. సో ఏమి తీసుకోవచ్చు అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్, సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, సీడ్స్, నట్స్. ఎనీ డే, ఎనీ పర్సన్ I would say, start your day with overnight soaked nuts or seeds, and then have some fresh fruits, fresh veggies, just before salad before having a major meal. And include maximum of your diet in the form of vegetable, in the form of a curry,
rather than relying major portion into the rice, which is only carbohydrate. సో రైస్ So, అవాయిడ్ చేస్తూ Yeah, and lean meat. ఓకే We can take all of these. And ఓకే. అండ్ ఇంకొకటి లైక్ మేజర్ ప్రాబ్లం ఫిమేల్స్లో థైరాయిడ్ ఒకటి, mm, డయాబెటిక్. mm. థైరాయిడ్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేస్తారు? లైక్ Okay. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? థైరాయిడ్ అంటే మోస్ట్ కామన్. అసలు ఒక 3 people వచ్చారంటే ఆల్మోస్ట్ 1 or 2 peopleకి థైరాయిడ్ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ అనేది ఈ హార్మోన్ రెగ్యులేటెడ్గా లేకపోతే ఇట్ విల్ కాజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మళ్ళీ ఓవులేషన్ జరగదు సరిగ్గా. ఓకే. అండ్ ఈ ఓవులేషన్ జరగకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు కదా. సో ఈ థైరాయిడ్ అనే దాన్ని చాలా కంట్రోల్లో ఉంచుకోవడం వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూజువల్గా ప్రాక్టీస్లో కూడా మాకు ఎవరైనా పీరియడ్ మిస్ అయితే థైరాయిడ్ హార్మోన్ ఫస్ట్ ఉంటుంది మాకు చెక్ చేయడానికి ఓకే. అట్లా. అండ్ కమింగ్ టు డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే దట్ విల్ హ్యావ్ వెరీ పోర్ ఇంపాక్ట్ ఆన్ oocyte, I mean egg and sperm quality. ఓకే. And another thing, even if they get pregnant, this diabetes is going to take them on a roller coaster ride. ఈవెన్ బేబీస్కి కానీ బేబీస్ లావుగా పుట్టడం, దానివల్ల బేబీస్ లావ్ అయిపోవడం వల్ల డయాబెటిక్ ఉన్నవాళ్ళు, డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఈవెన్ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళొచ్చు అంటే పొట్టలో ఉన్న బేబీ కూడా సైలెంట్గా చనిపోవచ్చు కూడా ఓకే, డయాబెటీస్ వల్ల. సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తున్న వాళ్ళు తరచుగా ఏ యాంటీనేటల్ విజిట్ మిస్ అవ్వకుండా స్కానింగ్కి కానీ విజిట్స్కి కానీ వెళ్ళడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బేబీ ఫీటల్ మూమెంట్ కౌంట్ అంటారు కదా, ఫీటల్ కిక్ కౌంట్, అది చూసుకుంటూ ఉండడం. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్, డైట్ మేనేజ్మెంట్, ఫ్రీక్వెంట్ షుగర్ మానిటరింగ్స్, అండ్ స్టికింగ్ ఆన్ టు ఎక్సర్సైజ్, సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే. ఇఫ్ సపోజ్ ఉమెన్, ఆమె డయాబెటిక్ కాదు, మెన్ డయాబెటిక్, వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, ఓకే, సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? ఎలాంటి పాజిబిలిటీస్? మెన్ డయాబెటిక్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తాయి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటాయి, ఎరెక్షన్ జరగదు. సో అండ్ ఆల్సో స్పర్మ్ క్వాలిటీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి కేర్ తీసుకోవడం బెటర్. డెఫినెట్గా, హెల్త్ ఇస్ వెల్త్. ట్రూ. అండ్ ఇంకొకటి, లైక్ ఈ చాలా మంది ఏం చేస్తుంటారు యంగ్ ఏజ్లోనే, ఈ బర్త్ అంటే లైక్ పిల్స్ ఉంటాయి, లైక్ పిల్స్ యూస్ చేయడం. సో ఆ పిల్స్ యూస్ చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు మళ్ళీ లైక్ ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ ఏమీ రావు, కానీ ఎనీ పిల్ హ్యాస్ టు బి యూస్డ్ విత్ కాషన్. ఇప్పుడు ఐ పిల్స్ అనేవి మనకి అన్ఫార్చునేట్గా ఇండియాలో ఓవర్ ద కౌంటర్ దొరికేస్తాయి ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా. అవి సరదాగా ఐపిల్ అనేది వాళ్ళు ప్రతి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. అవి కంటిన్యూస్గా వేసుకునే పిల్ కాదు, ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్గా ఉండే పిల్స్. అండ్ రీసెంట్గా మీరు చూస్తే ఒక పాప పీరియడ్ పోస్ట్పోనింగ్కి టాబ్లెట్స్ వేసుకొని చనిపోయింది. యా. సో ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్స్. సో నెవర్ టేక్ ఎనీ మెడిసిన్ వితౌట్ అ డాక్టర్స్ అడ్వైస్. ప్రాపర్ అవేర్నెస్ లేక వేసుకున్నాం. ఇవి ఫ్యూచర్ లో ఫర్టిలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయి? ప్రెగ్నెన్సీ మీద ఏమీ ఉండదు. దట్ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ ఫర్టిలిటీ. ఓకే. సో దానికి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ ఇంకొకటి, చాలా మంది ప్రొఫెషన్స్ లో రకరకాల ప్రొఫెషన్స్ ఉంటారు. ఇప్పుడు ఐటీ పీపుల్ ఉంటారు, లైక్ కార్ దోలే వాళ్ళు ఉంటారు, సమ్ అదర్ పీపుల్. ప్రొఫెషన్స్ కి ఫర్టిలిటీకి ఉన్న రిలేషన్, సంబంధం? డెఫినెట్గా సంబంధం ఉంది. సో కార్ తోలే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు, లాంగ్ డ్రైవింగ్స్ చేస్తూ ఉంటారు, ప్రాపర్ బ్రేక్స్ తీసుకోరు. అండ్ అగైన్ ఆ ఏరియాలో ఎక్కువ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉండి స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐటీ ప్రొఫెషన్స్ వాళ్ళ స్లీప్ సైకిల్, లాంగ్ సిట్టింగ్ అవర్స్, బ్రేక్ తీసుకోరు. సేమ్ వాళ్ళు కూడా ఎనీథింగ్ డెస్క్ జాబ్ యూ టెల్ మీ దట్ హ్యాస్ అ రిస్క్. ఓకే. సో లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఏదైనా సరే ఫెర్టిలిటీ మీద ఎఫెక్ట్. యా. అన్ఫార్చునేట్గా ఫార్మర్స్లో ఏంటంటే పెస్టిసైడ్స్ కొడతారు కదా, మందులు, అవి కూడా ఎఫెక్ట్ చేస్తాయి స్పర్మ్ పారామీటర్స్ని. ఓకే. ఫార్మర్స్లో కూడా
చాలా మంది ఈ మందులు కొడతా ఉంటారు, పాపం తెలియదు వాళ్ళకి. ఓకే. అరే మేడం తెలియదు మాకు, లేకపోతే మేము వేరే వాళ్ళ చేత కొట్టిద్దాం అని అనుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే. వెరీ అన్ఫార్చునేట్ థింగ్స్ దీస్ ఆర్. కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. తెలియక వాళ్ళు చేస్తారు. తెలియక. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఏమంటారు, కొంతమందికి ఎర్లీ ఏజ్లోనే లైక్ పీరియడ్స్ వచ్చేస్తుంటాయి చిన్నపిల్లలు. ఆల్మోస్ట్ లైక్ ఇంతకు ముందు అంటే కొంచెం ఒక ఐడియల్ ఏజ్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా ఎర్లీ ఏజ్లోనే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. ఏంటంటారు రీజన్, మేజర్ రీజన్? లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్. అగైన్ లైఫ్ స్టైల్. ప్లాస్టిక్, పారాబెన్స్, థాలేట్స్ ఇవన్నీ ఉన్నారు చూడండి. దే ఆర్ ద వండర్ ఇన్వెన్షన్స్ ఆఫ్ హ్యూమన్స్. ఓకే. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది కదా అపోహో లేకపోతే నిజమో తెలియదు, లైక్ హెవీ వర్కౌట్స్, ఫర్టిలిటీకి హెవీ వర్కౌట్స్కి సంబంధం ఏంటి? ఈ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ అనేవి మనం ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్ విల్ రెడ్యూస్ ద స్పర్మ్ ప్రొడక్షన్. అవి అందరూ ఏంటంటే మేము బాగా వర్కౌట్ చేస్తున్నాం కదా, మేము సూపర్ హెల్తీ కూర్చుంటారు, ఆల్మోస్ట్ 2 hours 3 hours. యా సూపర్ హెల్తీ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ డూయింగ్ ఇన్ ఫ్యాక్ట్ అ వర్స్ట్ థింగ్ టు యూ. ఓకే. హెవీ వర్కౌట్ చేయడం కూడా ఫెర్టిలిటీ. యా హెవీ ఎండ్యూరెన్స్ యాక్టివిటీస్ చేయడం, గంటల తరబడి చేయడం, ఇట్ విల్ నాట్ డూ యూ ఎనీ హార్మ్. ఓకే. ఎక్సెప్ట్ బిల్డింగ్ ద బాడీ. ఓకే. సో హెవీ వర్కౌట్స్ కూడా ఫెర్టిలిటీ ప్రాబ్లం అయితే. యా ఏదైనా సరే లిమిటెడ్ మోడరేషన్ ఇస్ ద కీ అంతే. ఓకే. 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 అండ్ చాలా మంది ఈ రోజుల్లో లైక్ నైట్ షిఫ్ట్ అనేది కామన్ అయిపోయింది, చాలా మంది చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ కి ఫర్టిలిటీకి సంబంధం ఏంటి? లైక్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఆపేయాలంటే ఆపేయలేరు, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు ఇన్ కేస్ ప్రాబ్లం ఉంటే? అగైన్ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల మనకి హార్మోనల్ డిస్ట్రప్షన్ జరుగుతుంది, స్లీప్ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అవుతుంది, సర్కాడియన్ రిథమ్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇన్ని డిస్టర్బ్ అవుతూ హార్మోనల్ డిస్రెగ్యులేషన్ అవుతుంది. ఓకే. దీనివల్ల అగైన్ ఇట్ కాజ్ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్స్ టు ఈవెన్ మెన్స్ట్రల్ హెల్త్ యాజ్ వెల్ as the sperm health. ఓకే. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అంటే? పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్. ఎగ్జాక్ట్లీ. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు వీలైతే మార్నింగ్ షిఫ్ట్ వేయించుకోండి అని చెప్తాను నేను. ఓకే. సో దాంట్లో కంట్రోల్ చేసుకోవడానికి ఏముంది? యా. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారు అంటే ల్యాక్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా అండి. ఇప్పుడు పొద్దున్నే మనకి ఎట్లా ఉండేది ఇది వరకు, ఇట్లా వెన్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ నాట్ దేర్, సన్ రైజ్కి లెగేసి సూర్యాస్తమం కల్లా పడుకోవడం అంతే. దట్ వాజ్ అ సింపుల్ డేస్ దేవర్. ఇప్పుడు ద డే స్టార్టింగ్ ఫ్రమ్ సన్సెట్ నుంచి. అండ్ ఇంకొకటి లైక్ అంటే చాలా మంది ఆల్కహాల్ కామన్ అయిపోయింది, అందరూ తాగడం తీసుకోవడం కూడా. సో దానికి ఏమైనా పర్మిసిబుల్ లిమిట్ ఏమైనా ఉంటుందా? లైక్ ఫర్టిలిటీ అంటే ఇంత తక్కువ తీసుకుంటే పర్లేదు ఫర్టిలిటీకి ఎఫెక్ట్ అని? పర్లేదని లిమిట్ ఉంది కానీ, ఓకే, బట్ ద థింగ్ ఇస్ క్వాంటిఫికేషన్ ఆఫ్ ద లిమిట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఓకే. ఐ వుడ్ ట్రై టు సే అవాయిడ్ ఇట్. అవాయిడింగ్ ఈజ్ ద కీ టు ఇట్. అండ్ ఓకే, అవాయిడ్ చేయలేదు, మనం ఆ మినిమం అమౌంట్లో కన్జ్యూమ్ చేసాము, ఇంప్రూవ్ అవ్వకపోతే పారామీటర్స్ అగైన్ ఇట్స్ అ ప్రాబ్లం కదా. అవాయిడ్ అండ్ సీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ బెటర్ ఆర్ నాట్. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రానోళ్ళకి మీరు చేసే అడ్వైస్ ఏంటంటే, మీ దగ్గర చాలా మంది వస్తుంటారు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఇంకా రాదు అని, వాళ్ళు చాలా ట్రై చేస్తుంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాలేదు అని ఎప్పుడు వస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఏజ్ ప్రకారంగా మనం తీసుకుంటే లెస్ దాన్ 35 years ఉన్నారనుకోండి కపుల్, 1 year పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలి. అండ్ మోర్ దాన్ 35 ఉంటే ఒక 6 months ట్రై చేయమని చెప్తాం. మోర్ దాన్ 40 ఉంటే ఇమ్మీడియట్గా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవమని చెప్తాం. అండ్ ఈ ట్రై చేసిన విధానం కూడా వాళ్ళు ప్రాపర్గా ట్రై చేశారా లేదా అని కూడా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, హిస్టరీ తీసుకోవాలి. కొంతమంది ఏమంటారు, ఎట్లా అనుకుంటారంటే ఓవులేషన్ జరిగిన రోజు ఒక రోజు మేము ఇద్దరం కలిసి ఉన్నాము, ఒక 14th day ఒకటే కలిసి ఉన్నాము, అది వాళ్ళకి ట్రయల్ కింద లెక్క, విచ్ ఇస్ నాట్ ట్రూ కదా. సో ప్రాపర్గా ఫర్టైల్ విండో అనేది తెలుసుకొని అప్పటికి ట్రై చేసిన 1 year పాటు రాకపోతే అప్పుడు డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇంకొంతమంది వస్తారు, ఎస్పెషల్లీ ఇన్లాస్తో పాటు వస్తూ ఉంటారనమాట. 3 months నుంచి డేట్ వస్తానే ఉంది, డేట్ ఆగట్లేదు, అంటే దే నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ ట్రైయింగ్ 3 months అని. వాళ్ళ అత్తమామలతో పాటు వస్తారు. వాళ్ళకి ఏజ్ ఎంత ఉంటుంది చూస్తే 20s లో ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి 1 year పాటు వదిలేయచ్చు కదా వాళ్ళని, టు ట్రై న్యాచురల్లీ. ఓకే. సో ఏంటంటే మన సొసైటీ కూడా ఫుల్ ప్రెషర్ పెడతా ఉంటుంది కపుల్స్ మీద. ఇంకా వెన్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, ఎప్పుడు మీరు మా గుడ్ న్యూస్ చెప్తారు అనుకొని ఇంకా వాళ్ళని స్ట్రెస్కి గురి చేస్తుంది ఇదంతా. సో ఈ న్యాచురల్గా ఎలా ట్రై చేస్తున్నారు, ప్రాపర్గా చేస్తున్నారా లేదా, వాళ్ళకి ఫర్టిలిటీ పీరియడ్ అవేర్నెస్ ఉందా లేదా అని చూసుకొని ట్రై చేయకపోతే అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొన్ని మంత్స్ ఇండికేటెడ్ అయితే న్యాచురల్గా ట్రై చేయమని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఎక్కువ ఈ మధ్య మనం ఎక్కువ వింటున్నాం ఈ స్పర్మ్ కానీ లైక్ ఎగ్స్ కానీ ఎంబ్రియోస్ లైక్ పిండం వీళ్ళన్నిటిని ఫ్రీజ్ చేసి పెడతారు అని చాలా మంది అంటుంటారు. లైక్ సో అసలు ఫ్రీజ్ చేయడం ఏంది, ఈ ఫ్రీజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఏ టైంలో ఫ్రీజ్ చేయాలి, ఏ ఏజ్లో వాళ్ళు ఫ్రీజ్ చేసుకోవడం బెటర్, ఇవన్నీ. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరికీ కెరియర్ హ్యాస్ బికమ్ నంబర్ 1 పొజిషన్ ఇన్ దర్ లైఫ్. ఇట్ ఈస్ లైక్ లైఫ్ అచీవ్మెంట్ అండ్ దే హ్యావ్ టు అచీవ్ దర్ డ్రీమ్స్ అన్నట్టు. సో ఈ మధ్యలో ఫర్టిలిటీ కూడా డిక్లైన్ అవుతుంది అని అవగాహన ఉన్నవాళ్ళు స్మార్ట్గా వాళ్ళు ఫ్రీజ్ చేసుకుంటున్నారు. అంటే ఈ ఏజ్లో ఉన్న ఎగ్ క్వాలిటీ ఫ్యూచర్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటా అన్నప్పుడు ఉండదు. అందుకని అట్ ప్రెసెంట్ ఉన్న ఏజ్ ఆఫ్ ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే తర్వాత ఇంకెప్పటికైనా యూజ్ చేసుకోవచ్చు కదా వాళ్ళు యాక్చువల్గా రెడీగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం. సో అందుకనే దే ఆర్ డూయింగ్ అ స్మార్ట్ చాయిసెస్, స్టాపింగ్ దేర్ బయోలాజికల్ క్లాక్. సో న్యాచురల్గా జరిగేది ఆపేసి ఇలా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటారు. యా, అంటే ఏజింగ్ ఆపేసి అంటున్నాను. బయోలాజికల్ క్లాక్ ఏజింగ్ ఉంటుంది చూసారు, దాన్ని ఆపేసి వాళ్ళు ఇట్లా ఫ్రీజింగ్కి వెళ్తున్నారు ఆప్షన్. సో ఈ ఫ్రీజింగ్ ఎవరికి చేస్తారు, ఏం చేస్తారంటే ఇండికేటెడ్ కేసెస్ అయితే సపోజ్ ఏమైనా కీమోథెరపీ అడ్వైజబుల్ అనుకోండి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి, వాళ్ళకి డెఫినెట్గా ఫ్రీజ్ చేయాలి. ఎందుకంటే ఆ డ్రగ్స్ ఎఫెక్ట్స్ మన ఎగ్ హెల్త్ని అండ్ స్పర్మ్ హెల్త్ని తగ్గించేస్తాయి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పర్సనల్ చాయిసెస్ లైక్ ఇన్ కెరియర్ అవన్నీ ఉన్నవాళ్ళు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది న్యాచురల్గానే ఫాస్ట్గా అన్నీ డిక్లైన్ అయిపోవడం, వాళ్ళ ఫర్టిలిటీ హెల్త్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతూ వస్తూ ఉంటే వాళ్ళు ఫ్రీజింగ్ ఆప్షన్కి చూస్ చేసుకుంటారు. ఏ స్టెప్ ఆఫ్ ఫ్రీజింగ్ ఎవరు చూస్ చేసుకుంటారు అని మీరు నన్ను అడిగితే ఓవర్ ఫ్రీజింగ్ అంటే ఊసైడ్ ఫ్రీజింగ్, అన్మ్యారీడ్ పీపుల్ ఆర్ పర్సన్ హూ ఇస్ నాట్ షూర్ ఆఫ్ ద పార్ట్నర్, వాళ్ళు ఓన్లీ ఎగ్స్ ఒక్కటే ఫ్రీజ్ చేసుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకోని వాళ్ళు, ప్రస్తుతానికి అనుకోని వాళ్ళు. అండ్ సెమెన్ ఫ్రీజింగ్ సేమ్ థింగ్, సమ్ హిస్టరీ ఆఫ్ any other history of cancer or anything which is actually allowing them to take a decision at this point of time. Or again career postpone చేసుకోవాలనుకున్న వాళ్ళు సెమెన్ ఫ్రీజింగ్ కూడా ఆప్ట్ చేసుకుంటారు. థర్డ్ థింగ్ ఎంబ్రియో. ఇప్పుడు ఏంటంటే కపుల్ దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్, సో ఇట్లాంటప్పుడు ఎగ్ స్పర్మ్ని రెండింటిని కలిపి ఎంబ్రియో లాగా తయారు చేసి ఒక 5 days పాటు ల్యాబ్లో గ్రో చేసి దాన్ని ఫ్రీజ్ చేసుకుంటారు. తర్వాత ఇంకెప్పుడైతే ప్రెగ్నెంట్ అవ్వాలని అనుకుంటున్నారో అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పనికొస్తుంది కపుల్స్కి, ఆల్రెడీ మ్యారీడ్ అయిన కపుల్స్. బట్ చాలా ఉంటాయి కదా ఫియర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అని చెప్పేసి, లేకపోతే గోయింగ్ అహెడ్ ఇన్ అ కెరియర్ అని చెప్పేసి. సో వీటన్నిటిని కొంచెం బెటర్గా కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ ఆప్షన్స్ అన్ని చూస్ చేసుకుంటారు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వుడ్ గెట్ వెరీ మచ్ రిలీవ్డ్. అంటే ఆ ప్రెషర్ కుక్కర్లోంచి ప్రెషర్ ఎట్లయితే రిలీజ్ అయిపోతుందో సో వాళ్ళు కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటారు ఈ ప్రొసీజర్స్ అన్ని చేయించుకున్న తర్వాత. దట్ ఒక సెక్యూరిటీ ఉంది, మన ఫర్టిలిటీ హెల్త్ ఎక్కడికి పోవట్లేదు. ఇప్పుడు ఊసైడ్ ఫ్రీజింగ్ ఇంకా ఎందుకంటే అవగాహన కావాలి. ఈ ప్రస్తుతానికి ఉన్న జనరేషన్కి ఎగ్స్ కౌంట్ డ్రాస్టిక్గా పడిపోతుంది. ఎలా అంటే ఎర్లీ 20s ఈవెన్ ఎర్లీ 20s కానీ 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ ఎగ్ రిజర్వ్ అనేది సగం పైన పడిపోతుంది. అట్లాంటి వాళ్ళు స్మార్ట్గా ఇవి టెస్ట్లు ఉన్నాయి, ఇవి చేసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది ఎగ్స్ కౌంట్ ఎంత ఉన్నాయి, మన ఫర్టిలిటీ పరంగా ఎంత బెస్ట్ ఉన్నాము అని ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి. ఆ ఐడియాని ఒకవేళ బాగా తక్కువ ఉంటే కనుక వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని అట్లీస్ట్ ఆ డిక్లైన్ ఆపుతున్నారు ముందుగా తెలుసుకొని. సో గెట్టింగ్ ఎవాల్యుయేషన్ అబౌట్ యువర్ ఓవేరియన్ రిజర్వ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఇందాక చెప్పినట్టు 35 years అనేవి పుస్తకాలు చెప్తున్నాయి డిక్లైనింగ్ రిజర్వ్కి.
ఓకే. బట్ అట్ ప్రెసెంట్ పాపులేషన్ చూస్తుంటే అస్సలు అలా లేదు. ఓకే. ఎట్లా అంటే మీరు కల్కి సినిమా చూసారా? చూసాను, ప్రభాస్ గారిది. హా, దాంట్లో ఒక ఫీమేల్స్ అందరిని ఫర్టైల్ ఫీమేల్స్ అందరిని సెపరేట్ చేస్తారు కదా. అవును. ఐ థింక్ దట్ క్యాన్ బి ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఎలా అవ్వచ్చు అంటారు? అవ్వచ్చు, డెఫినెట్గా అవ్వచ్చు. ఎందుకంటే అసలు డెప్త్ ఆఫ్ ఇట్ ఈస్ సో డీప్ దట్ యునో అన్ఫార్చునేట్లీ ఈ ఎగ్స్ కౌంట్ తక్కువ అవుతుందని మనకి ఏ ఒక్క సిమ్టమ్ కూడా కనిపించదు బాడీలో. మామూలుగా ఉంటారు, పీరియడ్స్ అసలు అసలు ఎక్సలెంట్గా ఉంటాయి, కరెక్ట్ 28 days సైకిల్కి ఉంటాయి. కానీ చూస్తే వాళ్ళ ఏఎంహెచ్ అంటాం అనమాట, బ్లడ్లో ఒక టెస్ట్ చేస్తాము ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి. అవి చూస్తే అసలు చాలా తక్కువ ఉంటాయి, 1.5, కొంతమందికి 0.9, 0.8 ఇట్లా వస్తూ ఉంటాయి. దట్ వుడ్ బి షాకర్ ఆఫ్ దేర్ లైఫ్. సో టెస్ట్ చేయించుకోవడం బెటర్ ఎవ్రీబడి, యంగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. ఏం పోతుందండి, ఒక బ్లడ్డే కదా. అవును. సో దాన్ని బట్టి జాగ్రత్త తీసుకోవచ్చు. దాన్ని బట్టి డెఫినెట్గా జాగ్రత్త తీసుకోవచ్చు. అండ్ ఏమన్నా అట్లా అవసరం వస్తే కనుక ప్లాన్ చేసుకోవచ్చు కదా ఈ ప్రొసీజర్స్కి. మీరు ఇప్పుడు చెప్పారు ఫ్రోజన్, న్యాచురల్ గా పుట్టే బేబీకి ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ తో పుట్టే బేబీకి అంటే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? లైక్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? రెండు విధాలుగా అంటారు, అంటే మిత్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారా చేసి పుట్టారు ఈ బేబీ, వాళ్ళకి మొహం అంతా ముక్కంతా చప్పడిగా ఉండిపోయి మొహం అంతా డిస్మార్ఫిక్ ఫేస్ లాగా ఉంటూ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అపోహ. ఇంకొంతమంది అపోహ ఏంటంటే అసలు బెస్ట్ జీన్స్ పెట్టారు వీళ్ళు, వాళ్ళు చాలా టాల్గా, చాలా అందంగా, చాలా ఫేర్గా ఉంటారు అని. ఈ రెండు తప్పు. రెండు తప్పే. వాళ్ళు నార్మల్గా ఉంటారు, పక్క పక్కన పెట్టండి, ఏం డిఫరెన్స్ ఉండదు. దే ఆర్ ఆల్ నార్మల్, దీస్ ఆర్ ఆల్ మిత్స్. పీజీటీ టెస్టింగ్ అని అంటుంటారు. పీజీటీ టెస్టింగ్ అంటే ఏంటండి? ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అన్నమాట ఇవి. పీజీటీ అంటే ఇప్పుడు ఎంబ్రియో ఉంది చూసారు మనకి ల్యాబ్లో, ఏదైతే 5 రోజుల పాటు పిండం 5 రోజుల పాటు పెరిగిన పిండం ఉంటుంది కదా, దీనిలో కొన్ని సెల్స్ని, అవుటర్గా ఉన్న కొన్ని 2-3 సెల్స్ని తీసి టెస్ట్కి పంపిస్తాం. యూజువల్గా మనకి 46 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, తెలుసు కదా. వీటిల్లో ఆ 2-3 సెల్స్లో వాళ్ళు స్టడీ చేస్తారు క్రోమోజోమ్స్గా నార్మల్ ఉందా, అబ్నార్మల్గా ఉందా అని. సో నార్మల్గా ఉందనుకోండి, అది మంచి పిండం, మంచి ఎంబ్రియో, అండ్ అది అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది అతికినా సరే మిస్క్యారీ అవ్వకుండా హెల్దీ బేబీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి. ఈ టెస్టింగ్లో ఇంకొంతమంది తెలివిగా చాట్ జీపీటీ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని అడుగుతారు, మేడం 46 XX అయితే ఫీమేల్, XY అయితే మేల్ కదా, మరి నాకు ఆ రిపోర్ట్ ఇవ్వలేదేంటి మీరు మరి ఇది చేయించి అని. ఫర్ ఎవ్రీ వన్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ నాట్ లీగలీ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా. అది మేలా ఫీమేలా ఈ పీజీటీ టెస్టింగ్లో అనే రిపోర్ట్ అయితే ఇవ్వము. కానీ అది యూప్లాయిడా అంటే మంచిదా క్రోమోసోమల్ వైజ్గా, లేకపోతే ఎంత రిస్క్ ఉంది అనేది అయితే వస్తుంది మనకి రిపోర్ట్. సో మీరు చెప్పిన ప్రకారం పీజీటీ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అయితే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎవరెవరిలో అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఎల్డర్లీ ఏజ్ ఉన్న వాళ్ళలో, అండ్ రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అనుకున్న వాళ్ళు, రికరెంట్గా ఐవీఎఫ్ చేస్తున్నా సరే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం, అంటే పిండం అనేది కూర్చోకుండా ఫెయిల్ అవుతున్న ప్రెగ్నెన్సీస్లో, ఐవీఎఫ్స్లో. సో ఇట్లాంటి వాళ్ళలో డెఫినెట్గా ఇండికేటెడ్ చేయడానికి. ఓకే, గుడ్. అండ్ ఇప్పుడు ఐవీఎఫ్ ఇప్పట్లో లైక్ రెగ్యులర్గా వినిపించే వర్డ్, లైక్ ఫెర్టిలిటీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళందరికీ కూడా లైక్ ఐవీఎఫ్ ఇస్ ద నెక్స్ట్ ఆప్షన్ అంటుంటారు. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది ఐవీఎఫ్? ఐవీఎఫ్ అంటే అందరు అనుకునే టెస్ట్ ట్యూబ్ బేబీ, మేడం టెస్ట్ ట్యూబ్లో తయారు చేస్తావు కదా బేబీని. కాదు, బేబీ తయారు చేసేది ల్యాబ్లో. యూజువల్గా మేము చిన్నప్పుడు విన్నప్పుడు అదే అనుకునేవాళ్ళు, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే వాళ్ళు ఏదో టెస్ట్ ట్యూబ్లో సపరేట్గా వస్తారు, టెస్ట్ ట్యూబ్లో పుడతారు, టెస్ట్ ట్యూబ్లో తయారు చేస్తారని. కాదు, ఇట్స్ డన్ ఇన్ ద ల్యాబ్. ఏంటంటే ప్రాసెస్ బేసికలీ మనకి ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్లో ఒక సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి పైకి వస్తాయి, ఒక క్రాప్ ఆఫ్ ఫాలికల్స్ లాగా. ఈ సెట్ ఆఫ్ ఎగ్స్ అనేవి న్యాచురల్గా అయితే ఒక్కటే డెవలప్ అవుతుంది కదా వీటన్నిటిలో, మిగతావన్నీ అటెటిక్ అయిపోతాయి. దీన్ని ఏం చేస్తామంటే కొంచెం హార్మోనల్ డోసెస్ ఇచ్చి ఉన్న ఫాలికల్స్ అన్నిటిని పెంచడానికి ట్రై చేస్తాం. ఇట్లా వాటిని పెంచుతూ ఫాలికల్స్ అన్నీ మంచి సైజ్ అయినాక కొంచెం చిన్న మత్తులాగా ఇచ్చి వెజనల్ రీజన్ నుంచే
ఫాలికల్స్ లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా ఒక చిన్న నీడిల్ పెట్టి మొత్తం కలెక్ట్ చేసేస్తాం బయటికి. దాన్ని టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ చేస్తాం. ఓకే. ఈ ఫ్లూయిడ్ ఎప్పుడైతే మనం కలెక్ట్ చేసామో టెస్ట్ ట్యూబ్స్లో, దాంట్లో సూక్ష్మంగా ఉంటుంది ఎగ్. ఓకే. ఆ సూక్ష్మంగా ఉన్న ఎగ్ని సపరేట్ చేసి ఎన్ని వచ్చాయో చూసుకొని దాంతో పాటు స్పర్మ్స్ని మిక్స్ చేస్తాం. అవి ఎన్ని పిండాలుగా తయారవుతాయి కల్చర్ మీడియా అంటే కొంచెం గర్భసంచిలో ఉన్న ఎన్వైరన్మెంట్ లాగా క్రియేట్ చేసి ల్యాబ్లో పెంచడమే అనమాట. ఓకే. సో సేమ్ ప్రొసీజర్ బట్ లైక్ ల్యాబ్లో చేస్తాం. ల్యాబ్లో చేస్తాం. ఒక 5 రోజుల పాటు అవి ఫర్టిలైజ్ అయ్యాక వాటిని పెంచి అట్లా ఫ్రీజ్ చేయడం అనమాట. ఒక పార్ట్నర్ బేబీ కావాలంటారు, ఇంకొక పార్ట్నర్ ప్రెసెంట్ అంత ఇంట్రెస్ట్ లేరు, బేబీ పిల్లలు కనడానికి ఇంట్రెస్ట్ లేదు, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ కౌన్సిలింగ్, కపుల్ని ఇద్దరిని ముందర కూర్చోబెట్టుకొని వాట్ ఈస్ ద ఫియర్, వద్దనుకున్న పార్ట్నర్లో ఏంటి ఫియర్ ఆఫ్ రైజింగ్ చైల్డ్, ఫియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఫియర్ ఆఫ్ ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నీ వెరీ కామన్ ఉండడం. అండ్ ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి కౌన్సిల్ చేశాక ఫర్టిలిటీ బేసిక్ అనాలిసిస్ చేస్తాం. అన్ని పారామీటర్స్ కనుక నార్మల్గా ఉంటే వాళ్ళకి వీ కెన్ గివ్ అ టైమ్ లైన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ టు కమ్ టు వన్ స్టాండ్. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ అలార్మింగ్ అగైన్ ఐ వుడ్ బెటర్ కౌన్సిల్ దెమ్ టు గెట్ అన్ IVF సైకిల్ డన్ అండ్ దెన్ ఫ్రీజ్ దేర్ ఎంబ్రియోస్. ఇట్లా ఫ్రీజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఫీమేల్ పారామీటర్స్ కానీ మేల్ పారామీటర్స్ కానీ పడిపోతూ ఉంటే ఇట్లా మనం ఫ్రీజ్ చేసుకోవడం వల్ల అవి అట్లీస్ట్ ఇప్పుడున్న క్వాలిటీ అయితే ఉంటాయి కదా. ఓకే, అంతేలేండి. ఎర్లీ 22-23లో ప్రిజర్వ్ చేసి ఫ్రోజన్ చేసి పెట్టుకుంటే 2023లో అంటే మ్యారేజే అవ్వట్లేదు అనుకోండి ఈ మధ్య. సరే, ఎర్లీ ఏజ్ 25 or 30 వాట్ ఎవర్, 30+ వచ్చే కపుల్స్ అంటే 30+, 30కి కిందకి లేదు. ఓకే, సో 30s లోనే వాళ్ళ పిండాలని వాటిని ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఒక స్టాండ్కి వచ్చి మేము విల్ గో హెడ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఇద్దరు రెడీగా ఉన్నప్పుడు దే కెన్ గో హెడ్ అండ్ గెట్ ట్రాన్స్ఫర్ డన్. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ దెర్ ఆర్ లైక్ అడగచ్చలేదు, సో మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్స్ చేయడం వల్ల ఈ ఉమెన్ ఫర్టిలిటీ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? డైరెక్ట్గా చూపించకపోవచ్చు, ఇండైరెక్ట్గా ఐ వుడ్ సే డెఫినెట్లీ ఎస్. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడంతో సెక్షువల్గా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే ట్యూబ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు గర్భసంచి పొర ఎఫెక్ట్ అవుతుంది. ఈ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయితే ట్యూబ్స్ వాపులాగా వస్తాయి, లేకపోతే బ్లాక్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ అవుతూ ఉంటే గోయింగ్ బ్యాక్ టు ద ఫిజియాలజీ, ఇప్పుడు ఎగ్ అనేది ట్యూబ్ నుంచే కదా ట్రావెల్ చేయాల్సింది. అదే హెల్తీగా లేదు, అదే బ్లాక్ ఉంది అంటే న్యాచురల్గా ఎక్కడి నుంచి వస్తుంది ప్రెగ్నెన్సీ? రాదు. మళ్ళా మల్టిపుల్ పార్ట్నర్స్తో కలిసి ఉండడం వల్ల మనకి వెజైనాలో కూడా మైక్రోబయం ఉంటుంది. గట్ హెల్త్, గట్లో ఎలా అయితే ఉంటుందో మైక్రోబయం, వెజైనాలో కూడా మైక్రోబయం ఉంటుంది. ఈ మైక్రోబయం కూడా డిస్టర్బ్ అయిపోయి ఇంకా ఇన్ఫెక్షన్ ప్రోన్ చేసేస్తుంది ఇదంతా. సో ఇట్ డెఫినెట్లీ ఇండైరెక్ట్లీ ఇట్ ఎఫెక్ట్స్ ఫర్టిలిటీ. ఓకే, సో కాబట్టి లైక్ ఎనీథింగ్ యూ నీడ్ టు యూస్ ప్రొటెక్షన్. బ్యారియర్ కాంట్రాసెప్షన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు ఇన్ఫ్యాక్ట్ అవాయిడ్ ఇట్. టు దిట్ కొద్దో గొప్ప కొంచెం అవాయిడ్ చేయొచ్చు కదా ఇట్లా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అన్ని. ఓకే, లైక్ చాలా మంది లైక్ సెలబ్రిటీస్ ఎక్కువ మంది ఈ ఎగ్స్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు, లైక్ ఫ్యూచర్లో అవసరమైతే వాడుకుంటారు. లైక్ ఏజ్ పెరిగే కొద్దీ వీటి మీద ఏమన్నా లైక్ ఎగ్స్ లైక్ సపోజ్ 30sలో ఉండే ఎగ్స్ క్వాలిటీకి ఫ్యూచర్లో లైక్ 40s రీచ్ అయితే ఎగ్ క్వాలిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో చాలా మంది సెలబ్రిటీస్ లైక్ చూస్తే మీరు ప్రియాంక చోప్రా వీళ్ళందరూ ఏం చేశారంటే స్మార్ట్గా దే నో దట్ దే వాంట్ టు ఫోకస్ ఆన్ కెరియర్. అందుకనే వాళ్ళు ఎగ్స్ని బెస్ట్గా ఉన్నప్పుడే ఫ్రీజ్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ సో మెనీ పీపుల్ వర్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్ ఈవెన్ ఇన్ లేట్ 30s ఆర్ ఎర్లీ 40s. ఎగ్జాక్ట్లీ, సెలబ్రిటీస్లో ఎక్కువ మంది లేట్ 40sలో చేస్తుంటారు ఆల్మోస్ట్. అవన్నీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఒక డెకేడ్ ముందరే ప్లాన్ చేసుకున్నవి, 10 సంవత్సరాల ముందే ప్లాన్ చేసుకుంటారు. డెఫినెట్గా. ఓకే, వాళ్ళ ఎగ్స్ అన్నిటిని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం, ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారు. ఎంబ్రియోస్ అంటే ఇఫ్ యు ఆర్ షూర్ ఆఫ్ యువర్ పార్ట్నర్, yes, okay, they would do that. Most of them would do సింగిల్ గా ఉన్న వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకే, సో లైక్ డాక్టర్స్ అనగానే, ఫర్టిలిటీ డాక్టర్ అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకేం ఉండదు, IVF కే వాళ్ళు చెప్తుంటారు అంటారు, IVF కి పంపిస్తారంటారు.
సో ఎంతవరకు నిజం ఇది? లైక్ సో ఏ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఐవీఎఫ్ కి సజెస్ట్ చేస్తారు? చాలా మందిలో ఆ భయం ఉంది, ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే మనకి ఇంకా వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా లైక్ ఐవీఎఫ్ కే సజెస్ట్ చేస్తారు అని అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి? ఎవరికి డైరెక్ట్గా వచ్చేగానే ఐవీఎఫ్ అయితే సజెస్ట్ చేయము. అది ఏంటంటే అందరికీ సమాజంలో ఉన్న పెద్ద భయం అది. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓవులేషన్ ఇండక్షన్ అంటాం, అంటే ఎగ్స్ కొన్ని మందులు ఇచ్చి ఎగ్స్ని ప్రాపర్గా గ్రో చేస్తూ దాన్ని కొంచెం మానిటర్ చేస్తూ స్కాన్లు చేస్తూ మానిటర్ చేస్తూ తరచుగా ఆ ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఇద్దరిని కలిసి ఉండమని చెప్తాం. ఎప్పుడు ఇద్దరు పారామీటర్స్ బాగుంటాయి, సెమెన్ పారామీటర్స్ బాగుంటే, విమెన్లో అన్ని పారామీటర్స్ బాగుంటే అట్లా చేస్తాం. కొన్ని సైకిల్స్ ఇట్లా చేస్తాం. లేదు ఇంకా అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ, లేకపోతే ఏమైనా మేల్ ఫ్యాక్టర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, న్యాచురల్గా అయ్యే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అని అనుకుంటే అప్పుడు ఇంకొక పద్ధతి ఉంటుంది, ఐయుఐ అని. ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం, ఐయుఐ అంటే. సో దీంట్లో ఏంటంటే కొంచెం స్పర్మ్స్ ఏవైతే ఫాస్ట్గా ఈదే శక్తి ఉందో వాటిని సపరేట్ చేసి ఎగ్జాక్ట్గా ఆ ఎగ్ అనేది రప్చర్ అయినాక అదే టైమింగ్లో ఇంజెక్షన్ లాగా ఇవ్వడం అనమాట యూట్రస్ లోపలికి. ఇట్లా కూడా విల్ హెల్ప్ స్పర్మ్స్ ఇన్ టు ద పాత్వే, విల్ గైడ్ ద స్పర్మ్స్ అన్నమాట. సో ఇట్లా కూడా కొన్ని సైకిల్స్ ట్రై చేస్తాం. ఇట్లా కూడా కుదరలేదు అనుకోండి అప్పుడు ఐవీఎఫ్ చెప్తాం. డైరెక్ట్గా అసలు ఐవీఎఫ్ అనేది చెప్పం. కొంతమంది ఇండికేటెడ్ పేషెంట్స్ ఉంటారు, ఎలాంటి వాళ్ళలో సెమెన్ పారామీటర్స్ చాలా పూర్ ఉన్నాయి, ఐయుఐ కూడా శాంపిల్ పనికిరాదు. ఇది ఐవీఎఫ్తోనే. ఐవీఎఫ్లో ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, ఇక్సీ అని. అంటే డైరెక్ట్గా ఎగ్ని స్పర్మ్ని మంచిగా ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఇంజెక్ట్ చేయడం అనమాట ల్యాబ్లో. ఈ డైరెక్ట్గా ఎక్సీ ప్రాసెస్ చేయాలి, అంత బ్యాడ్గా ఉన్నాయి స్పర్మ్స్ అని అనుకుంటే డైరెక్ట్గా అదే అడ్వైస్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఇండికేషన్ ఏంటంటే ట్యూబ్స్ రెండు బ్లాక్ ఉన్నాయి అనుకోండి రెండు వైపుల నుంచి, న్యాచురల్గా ఎగ్ రిలీజ్ అయినా లోపలికి రాదు కదా, స్పర్మ్ అనేది ట్యూబ్లోకి వెళ్ళదు కదా. సో ఇంకా అలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా ఐవీఎఫ్ఏ చెప్పాలి. సో కొన్ని సిచ్యువేషన్స్ తప్పించి మేము అలా జనాలను అయితే పుష్ చేయట్లేదు. లేదు, జనాల్లో చాలా మందిలో అపోహ లైక్ భయం. సో అండ్ ఇంకొకటి లైక్ రీసెంట్ గా మనం చూసాం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా జరిగాయి ఐవీఎఫ్ రిలేటెడ్ వాటిలోనే. చాలా మంది ఏం చేస్తున్నారంటే లైక్ వాళ్ళు ఎంబ్రియోస్ ఉంటారు కదా, పిండంని వాటిని వేరే వాళ్ళ దాంతో మిక్స్ చేసి పర్సన్స్ లో ఇంజెక్ట్ చేస్తున్నారని. లైక్ రీసెంట్ గా చూస్తే లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బెగ్గర్స్ వి తీసుకొచ్చిన స్పర్మ్స్ ఎగ్స్ వీటిని కలిపి ఆ ఎంబ్రియోస్ గా చేసి పిండంని వాళ్ళకి పిల్లలు తీసుకొచ్చినారు, అంటే లైక్ ప్రొడక్టివ్ సిస్టమ్ లో. సో ఇవి లైక్ ఇలాంటివి చూసినప్పుడు మీ ఐవీఎఫ్ మీద కొంచెం ఇంపాక్ట్ ఏమైనా పడుతుంది అంటారా? ఇలా పాసిబిలిటీ ఉంటుంది అంటారా? లైక్ అంటే జనాలు నమ్మి మీ దగ్గరకు వస్తారు, సో వాళ్ళ స్పాము వాళ్ళ ఎగ్ లైక్ పార్ట్నర్స్ లైక్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాళ్ళవే పెడుతున్నారని నమ్మి వాళ్ళు మీ దగ్గరకు వస్తుంటారు. బట్ ఇక్కడ చూస్తే లైక్ ఎవరో సమ్ అదర్ పర్సన్ స్పామ్ తీసుకొచ్చి వీళ్ళ ఎగ్తో పాటు అంటే వాళ్ళకి ఫైనల్ ప్రోడక్ట్ ఏం కావాలి, లైక్ పిల్లలు పుట్టించాలి. సో ఇక్కడ వీక్ ఉందని వీళ్ళకి డైరెక్ట్ గా చెప్పలేక లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్, బట్ ఇట్లా పాసిబిలిటీ ఉందంటారా ఇట్లా వేరే వాళ్ళ దాంతో కలిపేదానికి? మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అలా చేశారంటే? హ్యూమన్ ఎర్రర్ ఇస్ పాసిబుల్, లైక్ ఎర్రర్ డెలిబరేట్గా కాకుండా. కానీ అది కొంచెం సైన్స్ ద్వారా మనం RFID అనే ఒక టెక్నాలజీ వచ్చింది. RFID దీని ద్వారా ఏంటంటే మనకి పేషెంట్ ఓపీలోకి రాగానే ట్యాగ్స్ ఇస్తాం అనమాట పేషెంట్కి. ఆ ట్యాగ్స్ అనేవి హస్బెండ్ సెమెన్ కలెక్షన్ బాటిల్కి అతికిస్తారు అండ్ ఎగ్స్ కలెక్ట్ చేశాక ఎగ్స్ డిష్కి అతికిస్తారు. సో ఈ RFID టెక్నాలజీ ద్వారా వర్క్ స్టేషన్ అంటారు కదా, ఎంబ్రియాలజిస్ట్ కూర్చొని ఎగ్స్ని మైక్రోస్కోప్ కింద చూసే ప్లేస్ని వర్క్ స్టేషన్ అంటారు. ఆ వర్క్ స్టేషన్ దగ్గర మనము ఆ పేషెంట్ది పెట్టి ఆ పేషెంట్ స్పర్మ్ ID ఈ రెండు మ్యాచ్ అయితేనే అది మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్కి అలో చేస్తుంది ఈ టెక్నాలజీ అనేది. లేదు సపోజ్ వేరే వాళ్ళది బై మిస్టేక్ యాజ్ ఇన్ లైక్ రేర్ హ్యూమన్ ఎర్రర్ అయిందనుకోండి, దెన్ ఈ RFID టెక్నాలజీ ఒక అలారం మోగుతుంది అనమాట. ఇట్ విల్ నాట్ అలౌ us టు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆల్సో. ఇలాంటి సిస్టమ్ ఉంది and we are practicing that. So mixing up of gametes with human knowledge is not at all there. And even
ఎర్రర్ అనేది జరగచ్చు హ్యూమన్లో కదా, వీఆర్ నాట్ రోబోట్స్ టు బి పర్ఫెక్ట్. సో ఈ హ్యూమన్ ఎర్రర్ కూడా టెక్నాలజీ వైజ్గా మనం 99.9% ఎలిమినేట్ చేస్తున్నాం. సో దిస్ ఎవ్రీ వన్ షుడ్ నో హౌ టు చూస్ అ రైట్ డాక్టర్ అండ్ వాట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ దట్ ఫర్టిలిటీ క్లినిక్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రస్ట్. ఒక డాక్టర్తో మనము మాట్లాడాక ఆ ట్రస్ట్ని బట్టే నెక్స్ట్ జర్నీ ఉంటుంది. వి షుడ్ క్యారీ ఫార్వర్డ్. లేదండి లైక్ ఐవీఎఫ్ అంటే పాత రోజుల్లో నుంచి జనాలకి నమ్మకం వచ్చే కాదు వచ్చింది లైక్ పీపుల్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మళ్ళీ అగైన్ లైక్ మీరు ఏమంటారు కూర్చొని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, గైడ్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇవన్నీ కూడా లైక్ మీరు మంచి పద్ధతిలోనే చేస్తుంటారు డాక్టర్స్ అందరు కూడా. దెర్ ఆర్ 1 or 2 people లైక్ వాళ్ళ వల్ల ఇవన్నీ అగైన్ మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. అండ్ ఇంకొకటి ఈ ఐవీఎఫ్ ఓకే లైక్ దాని తర్వాత ఎక్కువ మనం వింటుంది అంటే కొంచెం తక్కువే అనుకోవచ్చు సరోగసీ. సో మోర్ ఆఫ్ లైక్ సెలబ్రిటీస్ ఎక్కువ మంది లైక్ సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కంటుంటారు. సో లైక్ ఈ సరోగసీ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అండి? లైక్ ఐవీఎఫ్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఆ సరోగసీ? అట్లా కాదండి. ఇప్పుడు 2022 ముందర సరోగసీ లాస్ అనేవి ఏం లేవు ఇండియాలో. సో ఎవరైతే వాళ్ళకి పిల్లలు కన్నా ఇంట్రెస్ట్ లేదో ఆ పాయింట్ ఆఫ్ టైంలో సింపుల్గా సరోగసీ వాజ్ అన్ ఈజియెస్ట్ ఆప్షన్. కానీ ఇప్పుడు లాస్ వచ్చేసేసి ఎవరికి సరోగసీ ఆప్ట్ చేయాలి అని కూడా మనకి లా క్లియర్గా చెప్తుంది. సో సరోగసీకి ఎవరెవరు ముందుకెళ్ళొచ్చు అనుకుంటే యూట్రస్ లేని వాళ్ళు, యూట్రస్ ఉన్న మంచి షేప్ ఆఫ్ ద యూట్రస్ నార్మల్గా లేని వాళ్ళు, లేకపోతే రికరెంట్గా అబార్షన్ అవుతున్న వాళ్ళు, రికరెంట్గా ఇంప్లాంటేషన్ అంటే ఐవీఎఫ్లు చేస్తున్నా సరే ఫెయిల్ అవుతా ఉన్నవాళ్ళు, ఆర్ ఎనీ మెడికల్ రీజన్స్ వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేకపోతున్న వాళ్ళు, వీళ్ళందరికీ సరోగసీ అప్రూవల్ ఇస్తుంది. డాక్టర్స్ అప్రూవ్ చేయాలి? డాక్టర్స్ కాదు, గవర్నమెంట్. అంటే డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తేనే కదా? డాక్టర్స్ రిపోర్ట్ ఇస్తేనే మనకు ఒక ఎలా అంటే వాళ్ళ కేస్ స్టడీ లాగా ఒక ప్రిలిమినరీ బోర్డ్లో మన స్టడీ అంతా వీఆర్ పుట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో దే ఆర్ గోయింగ్ టు గివ్ అస్ అప్రూవల్, వీళ్ళు ఎలిజిబుల్ కప్లా కాదా అని. వన్స్ వీళ్ళు ఎలిజిబుల్ అయితే అప్పుడు ఐవీఎస్ ద్వారా ఎంబ్రియోస్ని తయారు చేస్తాం. ఈ తయారు చేసిన ఎంబ్రియోస్ ఒక సరగేట్ని చూస్ చేసి ఆ సరగేట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అండ్ లా ఈజ్ వెరీ స్ట్రిక్ట్ రిగార్డింగ్ ద కపుల్ సెలెక్షన్. ఇప్పుడు ఎవరైతే కపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రీవియస్గా ఒక చైల్డ్ కూడా ఉండకూడదు. చాలా మంది అనుకుంటారు ప్రీవియస్కి మాకు ఒక చైల్డ్ ఉంది, ఇప్పుడు యూట్రస్ లేదు, మాకు ఇప్పుడు సరగసీ కావాలి అంటే కుదురుతుంది. అసలు చైల్డ్ లేని వాళ్ళే దీనికి ఎలిజిబుల్. సో దేర్ ఆర్ లాస్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ లాస్. అండ్ ఇంకొకటి సరోగసీకి ఎవరితో అయితే చేయించాలని అనుకుంటారు, సో అది ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు? లైక్ మీరు అంటే లైక్ డాక్టర్స్ సో అండ్ సో వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారా? లాస్ ఏమైనా ఉన్నాయి వాటికి కూడా లాస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ ఆల్సో వాళ్ళు కమర్షియల్గా ఏమి బెనిఫిట్ ఏమి పొందకుండా ఓన్లీ హాస్పిటల్ ఖర్చుల వరకే తీసుకుంటూ ఆ నార్మ్స్లోనే సరగసీగా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆల్రెడీ ఒక చైల్డ్ ఉండాలి, అవతల వాళ్ళకి ఒక చైల్డ్ ఉండాలి. ఇక్కడ చైల్డ్ ఉండకూడదు, అక్కడ ఒక చైల్డ్ ఉండాలి. ఓకే, ఇంతకుముందు క్యారీ చేస్తుంటేనే వాళ్ళని మాత్రమే లైక్ సో పూర్తి ఇష్టంతో అవతల వాళ్ళకి అంతే. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకున్నాక, అండ్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ సెంటర్స్ విచ్ కెన్ యాక్చువల్లీ ఆఫర్ సరగసీ యాస్ ట్రీట్మెంట్. గవర్నమెంట్ పర్మిషన్ కూడా అన్ని సెంటర్స్కి ఇచ్చలేదు, ఓన్లీ ఫ్యూ సెంటర్స్. సో ఓన్లీ ఆ సెంటర్స్కి వెళ్ళి ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేలేండి, లైక్ మరి ఎక్కువ పర్మిషన్స్ ఇస్తే కూడా లైక్ అవి కూడా కమర్షియలైజ్ అయిపోతూ లైక్ అదర్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి లైక్ వాట్ యూ థింక్ అబౌట్ లైక్ డింక్ కపుల్స్ అని అంటుంటారు, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. మీరు ఎలా చెప్తారు వాళ్ళకి? లైక్ ఎలాంటి సజెషన్స్ ఇస్తారు అలాంటి వాళ్ళకి? ఐ వుడ్ కౌన్సిల్ దెమ్. ఏంటంటే ఫస్ట్ కౌన్సిలింగ్కి వస్తారు వాళ్ళు. డింక్స్ అనగానే డబుల్ ఇన్కమ్ అంటే ఇద్దరు సంపాదిస్తారు, కిడ్స్ అవసరం వద్దు, కిడ్స్ అవసరం లేదు అనుకుంటూ వాళ్ళని ఎవరు పట్టుకొస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్. ఓకే, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చి మేడం మీరన్నా చెప్పండి వీళ్ళకి ఏం పిల్లలు వద్దు అనుకుంటున్నారు, ఇలానే వాళ్ళు హ్యాపీగా ఉన్నారంట, దే వాంట్ టు జస్ట్ ట్రావెల్, దే వాంట్ టు ఎంజాయ్ దెమ్సెల్వ్స్ అని. సో అలాంటి వాళ్ళకి వీ విల్ జస్ట్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అండ్ కౌన్సిల్ దెమ్. అండ్ ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది ఆఫర్ చేస్తాం. సో ఆ ఎవాల్యుయేషన్ అయిపోయాక ఇప్పటికీ అట్ ప్రెసెంట్ వాళ్ళకి పిల్లలు కనాలని లేదు, కానీ ఇన్ ఫ్యూచర్
దెర్ ఇస్ అ లైన్ బిట్వీన్ అస్సలకి కనాలని లేదు, అట్ ప్రెసెంట్ కనాలని లేదు కదా. Yes. సో రీసెంట్లీ ఐ హ్యాడ్ అ కపుల్ హూ Okay. ఆర్ డాక్టర్స్, ఇద్దరు డాక్టర్స్. ఇద్దరు డాక్టర్లే. వాళ్ళు కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము, ఎందుకు మనం మేనేజ్ చేయలేము, బేబీస్ ఉంటాయని చెప్పేసి ప్లాన్ చేసుకోలేదు వాళ్ళు. దే వర్ హ్యాపీ లైక్ దట్. సో ఇన్ దేర్ 40s నౌ దే హ్యావ్ రియలైజ్ దట్ నాకు పర్పస్ లేదనిపిస్తుంది లైఫ్లో అని అప్పుడు వద్దనుకున్నారు, ఇప్పుడు కావాలనుకుంటున్నారు. ఇప్పుడు కావాలనుకుంటుంటే అసలు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. 40s అంటే ఎగ్ రిజర్వ్ ఉండదు, ఎగ్ ఫామ్ అయిన ఎగ్ కూడా క్వాలిటీ మంచిగా ఉండదు, స్పర్మ్స్లో డిఎన్ఏ అంతా బ్రేకేజ్ ఎక్కువ ఉంటుంది, అసలు ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక ఛాలెంజ్ ఈ సిచ్యువేషన్లో. సో ఇట్లాంటి డెసిషన్ తీసుకున్న కపుల్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ దేర్ చాయిస్, దే కెన్ గో అబౌట్ ఇట్. కానీ ఒక్కసారి రీథింక్ చేసి ఏమైనా ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఏమన్నా అట్లా బ్యాక్ ఆఫ్ ద మైండ్ బ్యాకప్ ఏమైనా పెట్టుకుంటే ఇట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ వాట్ దే క్యాన్ డూ టు దేర్ లైఫ్. వాళ్ళ ఎర్లీ ఏజ్లో లైక్ 30లో కానీ 35లో కానీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే లైక్ అదే ఎంబ్రియోస్ లైక్ ఎగ్స్ ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటే పిండాన్ని వాటిని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి అవసరం అనిపిస్తే ఫ్యూచర్లో చేసుకోవచ్చు, లేదనుకుంటే ఎనీ ఎంబ్రియో విచ్ ఇస్ ఫ్రోజన్ ఒక 10 ఏళ్ళు పైనే కూడా అట్లా స్టోర్ చేయొచ్చు. ఓకే, ఒక పిండాన్ని 10 సంవత్సరాల పైన స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సేఫ్గానే ఉంటుంది. సేఫ్గా ఉంటుంది. -196 ఉష్ణోగ్రతలో ఉంటుంది ఒక పిండం అనేది. ఓకే 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 సో కాబట్టి సేఫ్. యా, ఇట్ ఇస్ సూపర్ సేఫ్. సో డింక్ కపుల్స్కి మీరు చెప్పేది ఫ్రీజ్ యువర్ ఎంబ్రియోస్. టుడే యు ఆర్ థింకింగ్ దట్ యు డోంట్ వాంట్ కిడ్స్, బట్ ఇట్ మైట్ నాట్ బి యువర్ ఫ్యూచర్ డెసిషన్. ఓకే, అండ్ ఈ ఐవీఎఫ్ సైకిల్ చేస్తుంటారు కదా, దీనికి బెస్ట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ పర్ ఐవీఎఫ్ సైకిల్ అంటే ఎన్ని ఎగ్స్ అండ్ లైక్ ఎన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటే ఐవీఎఫ్ సైకిల్కి పర్ఫెక్ట్ అంటే ఎన్ని అని చెప్తారు? నార్మల్ ఓవేరియన్ రెస్పాండర్స్ అంటాం మేము. నార్మల్గా ఓవరీలో ఒక నెలలో సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్లో కనుక మనం చూసుకున్నట్టయితే 8 to 12 ఎగ్స్ ఇటువైపు అటువైపు ఉండడం ఇట్ ఇస్ నార్మల్. అట్లా ఉంటే మనం బెటర్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ బెటర్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐవీఎఫ్ చేశాక. ఓకే, 8 to 10 8 to 12. ఓకే, అండ్ అదే పీసీఓడి ఉన్న వాళ్ళు అనుకోండి more than 20 ఉంటాయి. ఒక్క సైడ్ more than 20 ఉంటే ఇంకొక సైడ్ more than 20 ఉంటాయి. అలాంటప్పుడు ఎలా చేస్తారు? అలాంటప్పుడు కూడా సేమ్ అట్లానే చేస్తాం. కానీ మీరు అడగొచ్చు మంచిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే వాళ్ళకి బెనిఫిట్ కదా అని. కానీ పీసీఓడి పేషెంట్స్లో ఏంటంటే క్వాలిటీ అంత మంచిగా ఉండదు, ఎగ్ క్వాలిటీ అనేది. ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయేషన్ ఉండదు కదా, ఇర్రెగ్యులర్గా ఉంటాయి కదా పీరియడ్స్ అన్ని. వాళ్ళు అంత అండ్ ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే క్వాలిటీని అసెస్ చేయడానికి మనం లైవ్గా దాన్ని చూస్తే తప్పించి మైక్రోస్కోప్ కింద ముందర ఐవీఎఫ్ చేసే ముందర మనకి ఏ స్కాన్లు చేసినా బయటపడుతుంది. సో మీరు ఇప్పుడు అడిగారు 8 to 12 ఫాలికల్స్ అని చెప్పాను కదా నేను నార్మల్ రెస్పాండర్కి. కానీ 8 to 12 ఫాలికల్స్ మెచ్యూర్ ఎగ్సా కాదా? మెచ్యూర్ ఎగ్స్ అయితే ఎంత బాగున్నాయి క్వాలిటీ, ఇవన్నీ మనకి ఐవీఎఫ్ చేశాకే తెలుస్తుంది. సో మనం ఫ్లూయిడ్ అంతా తీస్తున్నాం కదండి, మనకి ఇప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ లో కనిపించేది ఏంటి? ఫ్లూయిడ్ ఒక్కటే, నల్లగా కనిపిస్తుంది అంతే. దాంట్లో ఎగ్ ఉందా లేదా, ఉంటే అది మెచ్యూరా కాదా, ఉంటే అది ఎంత మంచి క్వాలిటీ అనేది ఏమీ తెలీదు. ఇవన్నీ టైం ఓన్లీ విల్ గివ్ ఆన్సర్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ మీరు చెప్తుంటారు ఎగ్స్ అని, ఈ ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి లైక్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? లైఫ్ స్టైల్ ఈజ్ ది ఓన్లీ కీ. అంతేనా? అంటే లైక్ మంచి ఫుడ్ తీసుకుంటే లైక్ ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అంటే మీరు సైకిల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎగ్ క్వాలిటీ బాగుండడం కోసం ఎలాంటి లైక్ డైట్ కానీ ఎలాంటి ఫుడ్స్ తీసుకోమని చెప్తారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయమని చెప్తారు? యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ చెప్తాం. And also diet which includes nuts, seeds, nuts like almonds, walnuts, seeds like flax, sunflower seeds, pumpkin seeds. ఇవన్నీ ఓవర్నైట్ సోక్ చేసి తీసుకోమంటాం. బెస్ట్ ఫ్రూట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్టిలిటీగా పొమగ్రనేట్. ఓకే, యాపిల్ ఏ డే కీప్స్ అ డాక్టర్ అవే లాగా ఆ పొమగ్రనేట్ ఏ డే కీప్స్ అ ఫర్టిలిటీ డాక్టర్ అవే. సో పొమగ్రనేట్ డైలీ తీసుకోవడం, both men and women. Men and women, both of them. It is very much highly rich in antioxidants. బెర్రీస్ కానీ పొమగ్రనేట్ కానీ ఇవన్నీ వాళ్ళ డైట్ లో ఇంక్లూడ్ చేస్తూ తీసుకుంటే. అండ్ ఐవీఎఫ్ అనేది ఇస్ ఎ గ్యారంటీడ్ ట్రీట్మెంట్? అన్ఫార్చునేట్లీ అసలు గ్యారంటీ అంటే
ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అందరూ నన్ను ఓపీలో కూర్చొని 100% సక్సెస్ అయ్యే కదా మ్యామ్ ఐవీఎఫ్ అని అడుగుతారు. ఎట్లా ఇస్తాం 100% సక్సెస్? అదేదో ఆ పవర్స్ నా దగ్గర ఉంటే తదాస్తు అనగానే పిల్లలు పుట్టేటోళ్ళు. సో వీఆర్ నాట్ గాడ్స్. మీరు చెప్తే షాక్ అవుతారు. 35 years లోపల ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తే అరౌండ్ 50 to 60% సక్సెస్ రేట్స్. కెన్ యూ బిలీవ్ దిస్? నేను ఈ సక్సెస్ రేట్ నా పేషెంట్స్కి చెప్తే, అంతేనా మేడం, ఇంకొంచెం చెప్పరాదు, మొత్తం 100% చెప్పండి మేడం. ఇట్స్ నాట్ దేర్. సి సమ్ ఫ్యాక్టర్స్, సైన్స్ డెవలప్ అయింది కానీ 100% సక్సెస్ రేట్స్ ఇచ్చేంత అయితే డెవలప్ అవ్వలేదు. కొన్ని ఫ్యాక్టర్స్ నేచర్కే ఉన్నాయి. ఓన్లీ టిల్ ద ఎంబ్రియో ఫార్మేషన్ ఈజ్ ఇన్ అ డాక్టర్ హ్యాండ్. అది ఫామ్ అయ్యి మంచిగా క్వాలిటీ వస్తుందా, డెవలప్ అవుతుందా కూడా దేవుడి చేతుల్లో. డెవలప్ అయిన మంచిగా ఉన్న ఎంబ్రియో అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా అది ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియో అనేది లోపలికి యూట్రస్ లోపలికి పెట్టినా అది గర్భసంచి కను ఎంబ్రియో మధ్యలో రక్త ప్రవాహం అనేది స్టార్ట్ అవ్వాలి కదా. అది దాన్ని చేయడానికి మేము మైక్రోస్కోపీ సర్జరీ చేయలేం కదా. సో ఎవ్రీథింగ్ సమ్ ఎక్స్టెంట్ ఇస్ స్టిల్ ఇన్ నేచర్స్ హ్యాండ్. సో ఇట్స్ లైక్ 50% చెప్పగలరు అంతే కానీ 50% లైక్ ఇట్స్ నాట్ ఎ గ్యారంటీడ్. అంతా కంప్లీట్లీ టైం. అండ్ మీరు చెప్పినట్టు రైట్ ఏజ్ ఫర్ మెన్, లైక్ గుడ్ స్పర్మ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పడానికి రైట్ ఏజ్ ఎంత ఏజ్ వరకు? 35 years. Less than 35 years. It would be the best. Your sperm factors would be the best. అదే విధంగా ఫిమేల్లో ఎగ్ క్వాలిటీ బాగుండడానికి దిస్ ఈస్ ద రైట్ ఏజ్ అంటే ఎంత అని చెప్తారు? Less than 30 I would say. 30. Yeah. It would be the best అంటున్నా. బెస్ట్ అదే బెస్ట్ చెప్పిన లైక్ గుడ్ క్వాలిటీ లైక్ ఉండడం ఎగ్స్ ఉండడం కోసం. ఫిమేల్లో అయితే 30. Yeah. బెస్ట్ క్వాలిటీకి 30 in females. అండ్ ఇంకొకటి మీరు ఇప్పుడు చెప్పారు ఐవీఎఫ్ అని. సో ఫస్ట్ బేబీ ఐవీఎఫ్లో కన్నారు, సెకండ్ బేబీ కూడా ఐవీఎఫ్కే వెళ్ళాలా లేకపోతే నార్మల్గా కూడా జరుగుతుంది అంటారా? సెకండ్ బేబీ వాళ్ళు ఖచ్చితంగా నార్మల్గా జరిగేదైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా అవ్వాలి కదా. వాళ్ళు ఐవీఎఫ్ వరకు వచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక ఫర్టిలిటీ ఇండికేషన్ ఉంటే లేకపోతే తప్పించి రారు. సో ఇలాంటి కపుల్స్కి మనం ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఎంబ్రియోస్ ఉంటాయి కదా, వాటిల్లో ఇంకొక సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి సెకండ్ బేబీ కోసం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఫస్ట్ బేబీకి ముందర ఫ్రీజ్ చేసుకొని పెట్టుకున్న ఎంబ్రియోస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి అట్లా చూడొచ్చు. ఓకే. అండ్ ఇంకొకటి లైక్ ఈ ఐవీఎఫ్లోనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నారంటే లైక్ ఎక్కువ పాసిబిలిటీస్ ట్విన్స్ పుడతారు అని ఎక్కువ మంది అనుకుంటుంటారు. సో లైక్ ఎంతవరకు నిజం అండ్ ఎలా జరుగుతుంది ట్విన్స్ పుట్టడం అనేది? బేసికలీ ట్విన్స్ అంటే ఐవీఎఫ్లో అంత ట్రీట్మెంట్, అంత ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అంతా కాబట్టి యూజువల్గా ఎనీ కన్సల్టెంట్ ఒక 2 ఎంబ్రియోస్ వేస్తే ఒకటి క్లిక్ అవ్వకపోయినా ఇంకోటన్నా క్లిక్ అవుతుంది కదా అనే ఆలోచనతో 2 వేస్తాం. 2 ఇన్సర్ట్ చేస్తారు అంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటాయి. ఓకే. సో కొంతమందికి 2 డెవలప్ అవుతాయి మంచిగా, అట్లాంటప్పుడు ట్విన్స్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 20 to 30% ఛాన్సెస్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ చూస్తాం ఐవీఎఫ్ ద్వారా పిల్లలు అంటున్న వాళ్ళకి. అదే ఎక్కువ వింటుంటాం ఐవీఎఫ్ ద్వారా పిల్లలు అంటున్నారంటే మోస్ట్లీ ఎక్కువ పాసిబిలిటీస్ లైక్ ట్విన్స్ వస్తుంటారు. బట్ నాట్ ఆల్వేస్ ట్విన్స్. ఓకే. ఇప్పుడు వాళ్ళ గర్భసంచి చిన్నగా ఉందనుకోండి, అట్లాంటి వాళ్ళు మేము ఒకటే ఇస్తాం కదా. ఓకే. అండ్ సమ్ టైమ్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒకటేసినా సరే అది స్ప్లిట్ అయిపోయి 2గా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. అవి మనం ఇంకేం చేయలేం. ఓకే, అది గాడ్స్ గ్రేస్ అంతే. ఓకే. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఎక్కువ మంది మీ దగ్గరకు వస్తుంటారు. ఎలాంటి మేజర్ లైక్ ఛాలెంజెస్ మీరు చూస్తుంటారు లైక్ వాళ్ళ దగ్గర నుంచి? సో ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అని మనం కారణాల కింద చూసుకుంటే ఫీమేల్కి ఒక 30% కారణాలు ఉంటాయి. అది ట్యూబ్స్ వల్ల, ఓవులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, ఇవన్నీ ఈక్వల్ టు ఫీమేల్స్. మేల్కి కూడా అంతే కారణాలు ఉంటాయి. అంటే వచ్చే సగం వాటా ఇది, మేల్కి సగం వాటా, ఫీమేల్కి సగం వాటా. అండ్ మిగతా ఉన్న ఈ 40% అన్ఎక్స్ప్లెయిన్ అంటాం. అంటే అన్నీ బాగుంటాయి ఇద్దరిలో, కానీ ఏంటి కారణం అనేది కరెక్ట్గా పాయింట్అవుట్ చేయలేం మనం. సో అగైన్ ఇదే స్పెసిఫిక్ కారణం మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఫేస్ చేసిన దానికని అసలు కాజే ఉండదు. సో కౌన్సిలింగ్ సచ్ కైండ్ ఆఫ్ కపుల్స్ ఇస్ రియల్లీ డిఫికల్ట్. అండ్ ఆన్ అదర్ వే రౌండ్ మేల్ స్టిగ్మా అనేది చాలా ఉంది. ఎట్లా అంటే
దేర్ ఆర్ స్టిల్ ఇంకా ఇంత అవేర్నెస్ వచ్చాక కూడా ఓన్లీ ఫీమేల్స్ ఒక్కళ్ళే ట్రీట్మెంట్ పంపిస్తూ ఉంటారు. రారనమాట మేల్స్. ఒక తోడుగా రారు, ఒక టెస్ట్ ఇవ్వడానికి రారు, సెమెన్ అనాలిసిస్ ఏమైనా ఇవ్వమన్నా సరే మాలో ఏం లేదు, వెళ్ళి మేడంకి చెప్పండి, ఏం లేదు. అండ్ ఈ ఫీమేల్ పేషెంట్ పాపం వస్తూ వాళ్ళ అత్తగారిని కూడా పట్టుకొని వస్తారు. ఇంకా అత్తగారు కూడా వతస్ పలుకుతూ ఉంటారనమాట, మా అబ్బాయిలో ఏం లేదు, అంతా మా కోడలదే ప్రాబ్లం అంతా అని. అదే అమ్మ ఏం టెస్టులు చేయించుకున్నారు మీరు అని అడుగుతాను నేను. నాకు తెలుసు ఎవరికి ఏం లేవు, నాకు పెద్ద కొడుకున్నాడు, తనకి కూడా పిల్లలు ఉన్నారు అని చెప్తా ఉంటారు. వాళ్ళ స్టోరీ, వాళ్ళ ఫ్యామిలీ స్టోరీ అంతా చెప్తా ఉంటారు. అమ్మ అట్లా కాదు, నాకేమైనా ప్రూఫ్ ఏది, టెస్ట్ ఏది అని అంటే ఏమీ ఉండదు. దిస్ ఆర్ ఆల్ దర్ అజంప్షన్స్. ఆల్వేస్ ఒక ఫీమేల్గా చెప్తున్నానని కాదు, ఆల్వేస్ ద ఫీమేల్ ఈస్ బ్లేమ్డ్ ఫస్ట్ ఇన్ ఎనీథింగ్, ఎస్పెషలీ ఇన్ ద ఫర్టిలిటీ ఇష్యూస్. అండ్ ఇట్లాంటి స్టిగ్మాస్ ప్రాక్టీస్లో ఎట్లా అంటే, ఈవెన్ అనదర్ కపుల్ ఎగ్ రిజర్వ్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట తనది. సింపుల్గా ఎగ్ రిజర్వ్ అంతా తగ్గిపోయింది, తనకి ఫర్టైల్ కాదు అనేసి వదిలేసి ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ సెకండ్ వైఫ్తో మళ్ళా నా దగ్గరికి వచ్చి ఈవిడ కూడా ప్రెగ్నెంట్ కావట్లేదు మేడం అని వచ్చారు. వెన్ యూ సీ రెట్రోస్పెక్టివ్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో అ మేల్ ఫ్యాక్టర్. చేంజింగ్ ద పార్ట్నర్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్ కదా. సో ప్రాబ్లం అతనిలో ఉంది, అది ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంటే ఆ రెండో ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఆల్సో దట్ ఫీమేల్ హ్యాస్ కమ్ అలోన్. అండ్ ఆ మేల్ పార్ట్నర్ చూడ నేను ఫస్ట్ టైం అదే సెకండ్ వైఫ్తో వచ్చినప్పుడు. సో అప్పుడు హీ వాస్ టెల్లింగ్, మీరు మా ఫస్ట్ వైఫ్ని చూసారు మేడం, తనకి ఏమి ఎగ్స్ లేవనుకున్నారు. ఆ చెప్పేపాటికి మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. See how unfortunate it is. కాబట్టి ఇద్దరు వెళ్ళాలి ట్రీట్మెంట్ అంటే, ఇద్దరు వెళ్ళాలి, ఇద్దరు కలిసి వెళ్ళాలి. అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఫర్టిలిటీ ఇష్యూస్ ఫైనాన్షియల్గా ఎంత బర్డెన్గా ఉంటాయో, ఎమోషనల్గా కూడా ఒక ఎమోషనల్ ట్రోల్కి వెళ్తారు పేషెంట్స్. ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ప్రాపర్ హస్బెండ్ సపోర్ట్ లేకుండా ఏ ట్రీట్మెంట్ ఎవరి వల్ల కాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ లీడ్స్ టు డిప్రెషన్. సో చాలా డిప్రెస్డ్ అయిపోతారు, మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది.